అందరికీ మరొకసారి హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు ఫైర్ రవిచంద్ర. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మామూలుగానే నేను చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. సండే వస్తే డబుల్ ఎక్సైటెడ్గా ఉంటానండి. చాలా చాలా. ఎందుకంటే చూడండి, అసలు 1 మినిట్ కాగానే ఆ మనకి మన 1000 అన్నది వెంటనే టచ్ అయిపోతుందండి. మిగిలిన రోజుల్లో ఆల్రెడీ చెప్తున్నారు అట్లా అవ్వదనేసి. నిజంగా వెరీ వెరీ ఎక్సైటెడ్. మీ అందరు చూస్తున్నప్పుడు, మీ అందరు ఇట్లా హ్యాపీ మార్నింగ్ చెప్తున్నప్పుడు ఇంకా ఆ ఆనందం ఇంకా కొంచెం డబుల్ అవుతూ ఉంటుందండి. రియల్ గా ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. అయితే అందరికీ నేను ప్రతి వారం చెప్పేది ఏంటంటే, సండే రాగానే మనకి ఒక పండుగ రోజు వస్తుందండి. పండుగ రోజు లాగా మనం ఫీల్ అవుతుంటాం. రైట్. నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ పండుగ రోజు ఏంటంటే, నిన్న మనకి ఇంటర్నేషనల్ యోగా డే అండి కదా. మనందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మన ఆంధ్ర ఏంటంటే స్వర్ణాంధ్రగా, నిన్నటితో యోగాంధ్రగా, రేపటి రోజున క్యూర్సెల్ ఆంధ్రగా, క్యూర్సెల్ ఇండియాగా, తర్వాత సంపూర్ణ ఆరోగ్యాంధ్రగా మనకు ఉండబోతుందని చెప్పి ప్రగాఢ నమ్మకం అండి నాకు. అలా పిలిచే రోజు అతి త్వరలో వస్తుంది. చాలా బాగుంది కదా ఇది వినడానికి. క్యూర్సెల్ ఆంధ్ర, సంపూర్ణ ఆరోగ్యాంధ్ర. ఎంత బాగుందండి అసలు ఇది వినడానికి. అంటే ఆంధ్ర వరకే పరిమితం చేయట్లేదు ఇది ఎందుకంటే యోగాంధ్ర అని ఎట్లా అన్నారు అట్లాగా మనకి రాబోయే రోజులు అట్లా పిలుస్తారని చెప్పి నాకు ఆ ప్రగాఢ నమ్మకం ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సెషన్ ని మనం స్టార్ట్ చేసుకుందామండి. ఆ మొట్టమొదటిగా జనరల్ గా మనము లేడీస్ తో స్టార్ట్ చేసుకుంటాము. అయినా సరే ఇక్కడ ఆ మొట్టమొదటిగా ఇక్కడ సురేష్ బోడిరెడ్డి గారు, బోబిరెడ్డి సార్, అందరికి ఒక మాట చెప్తున్నాను, ఒకసారి బాగా వినండి. మీరు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, అట్లాగే మీ పైన ఉన్న మిమ్మల్ని పరిచయం చేసిన వాళ్ళ పేరు కానీ చెప్పండి. తర్వాత 3 స్టార్ పేరు, 5 స్టార్ పేరు చెప్పండి సార్. ఎందుకంటే మీకు చివరిలో ప్రొడక్ట్ పంపించాల్సి వస్తుంది. అట్లాగే మీరు గత వారం రోజుల నుంచి కానీ, 10 రోజుల నుంచి కానీ, నెల రోజుల నుంచి కానీ, 2 నెలల నుంచి కానీ వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ మాత్రం ఇక్కడ చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయండి సార్ దయచేసి. ఎవ్వరు కూడా క్వశ్చన్ ఎవరు కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పే ఒక్కొక్క రిజల్ట్ 1000 మంది దాన్ని అనుసంధించుకుంటారండి, రిలేట్ చేసుకుంటారు. ఓకేనా? ఒక్కసారండి స్టార్ట్ చేసుకుందాం మనం ఇంకా. ఎస్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. ఫస్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. లైన్ ప్రసాద్ సార్ కూడా నా ధన్యవాదాలు సార్, శిరసు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నా పేరు సురేష్, మాది రాజమండ్రి సార్. మా అప్లైన్ వచ్చేసి భాస్కర్ గారండి, కాకినాడ. యాక్చువల్గా నాకు 4 years నుంచి షుగర్ ఉంది సార్. నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే 370 ఉంది సార్. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కానీ 370. నాకు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయలేనివారు. నువ్వు ఇన్సులిన్ వాడుకోవాలమ్మా, నీ ఏజ్ చిన్నది, మార్నింగ్ ఈవినింగ్ ఇన్సులిన్ వాడుకోవాలి, ఇక నేను ఏం చేయలేను, నీకు తగ్గట్లేదు. ఎందువల్ల తగ్గట్లేదు ఏంటంటే వర్క్ టెన్షన్ వల్ల, ఈ టెన్షన్ వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి, ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోయి నాకు తగ్గడం అనేది జరగట్లేదు సార్. ఎప్పుడు వెళ్ళినాక నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను సార్, షుగర్కి సంబంధించింది. చాలా మంది చెప్తూ అది ఒక నెల వాడడం, తగ్గుతుంది లేదు చూడడం, ఇలా టాబ్లెట్లు వేసుకోకపోవడం, ఇలా రకరకాలుగా చూసాను సార్. నా భాస్కర్ గారు అనేది నా బాగా బెస్ట్ ఫ్రెండ్ సార్. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఇలాగా క్యూర్సెల్ ఉందండి, మీకు షుగర్ ఉంది కదా సార్, ఇది వాడండి సార్, నా మాట విని ఇది వాడి చూడండి సార్ అంటే, సార్ మీరు ఎలాగే చెప్తారు, నేను చాలా వాడానండి, నాకేమీ వద్దు సార్ నిజంగానే అంటే. అలా కాదు సార్, ఇది ఒక్క లాస్ట్ ఛాన్స్ సార్. చాలా మంది నాకు చాలా వీడియోలు పెట్టారండి. ఏదైనా కంపెనీ చూడాలంటే ఫస్ట్ ప్రతిదీ పిన్ టు పిన్ అన్ని చెక్ చేస్తానండి. ఓకే దీంట్లో వర్త్ ఉంది సరే. క్యూర్సెల్ కోసం కూడా చూసి చాలా మంది వీడియోస్ చెప్పి ఇన్స్పిరేషన్ అయ్యి సరే వాడదాము, సరే చూద్దామని సార్ నేను క్యూర్సెల్ ఆర్డర్ పెట్టుకున్నాను సార్. యాక్టివేట్ చేసుకున్న ఐడిని భాస్కర్ గారు ఆర్డర్ పెట్టారండి. సరే సార్ వాడతానని చెప్పాను సార్. నేను 10 days తర్వాత నా టాబ్లెట్స్ అయిపోయినాయి సార్. చెకప్కి వెళ్ళాలి.
వెళ్ళినప్పుడు మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చాను సార్. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత బ్లడ్ ఇచ్చాను. టిఫిన్ చేసేకి ముందు టాబ్లెట్ వేసుకోకుండా మన క్యూర్సెల్ ప్యాకెట్ వేసుకుని సార్ వెళ్ళి బ్లడ్ ఇచ్చి డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోతుంది సార్. ఫస్ట్ మన దగ్గర రాదు. నేను బయట కూర్చున్నాను సార్, 10 గంటల వరకు వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ పేరు నన్నే పిలిచారండి. లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకేం నాకు ట్రీట్మెంట్ చేయనంటారు, ఇంకా ప్రతి 3 మంత్స్కి ఒకసారి తిడుతున్నారు ఈయన, నేనేమో టాబ్లెట్లు కరెక్ట్గా వాడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా అని. సరే ఇంకేదో ఒకటి అంటారు, ఇంకా ఏమన్నా అంటే కనుక ఇంకా క్యూర్సెల్ ఒకటే వాడుకుందాం, రిజల్ట్ వస్తే కనుక టాబ్లెట్లు మానేద్దామని లోపలికి వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళగానే ఆయన ఫేస్లో కళ చూసి, చాలా బాగా పనిచేసినాయమ్మా ఈ మెడిసిన్, నీకు ఇదే వాడుతున్నానమ్మా, నువ్వు కంటిన్యూ ఇదే చేయన్నారు. నాకు 300 ఉన్న షుగర్ 200కు ఉంది సార్. అసలు ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ వచ్చింది సార్. నిజంగా నేను వీడియో చేశారు నా 3 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ ఉన్న రిపోర్ట్స్ కానీ, లేటెస్ట్గా క్యూర్సెల్ వాడింది రిపోర్ట్స్ కానీ వీడియో చేసి కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. నిజంగా క్యూర్సెల్ వాడితే ప్రతి ఒక్కరూ కూడా అసలు ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ వస్తుంది సార్. అలాగే ఇంట్లో మా ఫ్యామిలీ, మా వైఫ్కి పర్సనల్ చిన్న స్కిన్ డిసీజ్ ఉంది సార్. ఆమె కూడా చెప్పాను, ఒక 10 రోజులు వాడి చూడమ్మా, ఇది వాడి నీకు తగ్గింది అనుకో కంటిన్యూ చేద్ది, కానీ తగ్గకపోతే కనుక వద్దంటే, ఏమన్నా మీరు ఇలాగే చెప్తున్నారు అన్నీ, నేను వాడనండి, నాకు ఇంట్రెస్ట్ ఉండదంటే, ఏం కాదు, ఇది జస్ట్ మంచి స్వీట్లో ఉంది, ఇది ఒక్కసారి నువ్వు టేస్ట్ చేస్తే మళ్ళీ ప్రతిరోజు నాకన్నా ముందు లేచి నువ్వే వాడతామా అంటే, ఒక్కరోజు అలవాటు చేసింది సార్. ఆమె నాకన్నా ముందు తొందరగా లేచిపోయి ఆమె వేసుకుంటుందండి. ఆమె 10 డేస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఏమంటే నాకు ఆ ప్రాబ్లం అనేది చాలా పూర్తిగా తగ్గిందండి. ఇది నిజంగా మీరు ఎవరు చెప్పారో, మన ఫ్యామిలీలో చాలా మందికి చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి. అందరికీ కూడా ఈ ప్రొడక్ట్ మనం అందరికీ అందిద్దామండి. వాళ్ళని కూడా కొంచెం మనకులా మనం ఎలా అయితే హెల్దీగా ఉన్నామో వాళ్ళని కూడా హెల్దీగా చేసుకుందామండి అని చెప్తేనే మా మేడము చాలా అసలు నేను ఇలాంటి ప్రొడక్ట్ ఎక్కడ ఎప్పుడు చూడలేదు సార్. నిజంగా లైన్ ప్రసాద్ సార్కి చాలా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నా లైఫ్ సురేష్ గారు థ్యాంక్ యూ. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ కూడా ఇంకా నేను లైఫ్ లో ఈ ప్రోడక్టే వాడతాను సార్. నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అసలు వాళ్ళు డబ్బులు పెట్టుకోకపోతే నేను ప్రతిరోజు. ఎస్ సార్ థ్యాంక్ యూ సురేష్ గారు. మొదటగా మనం అందరం కూడా ఇట్లాగే స్టార్ట్ చేస్తామండి. ఎవరో ఒక ఫ్రెండ్ నుంచి కానీ, లేకపోతే ఎవరో ఒక బంధువుల నుంచి కానీ మనకి ఆ ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది, మన చేతికి వస్తుంది. మనం వాడిన తర్వాత మనకి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఆ నమ్మకం పెరుగుతుంది. బాధపడే వాళ్ళకి తెలుస్తుందండి ఆ వ్యాధితో మనం ఎలాగ ఇబ్బంది పడుతున్నాం అనేది. చాలా చాలా సంతోషం సార్, మీరు మీ కుటుంబ సభ్యులు అట్లాగే అందరూ వాడుతున్నారు కాబట్టి. అట్లాగే నెక్స్ట్ అండి, గంధం గోవిందరాజులు గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు గంధం గోవిందరాజులు అండి, నాది కర్నూలు డిస్టిక్. సార్ నేను ఉంటున్నది మాత్రం ఛత్తీస్గఢ్ లో సార్, ఎన్ఎండిసి స్టీల్ లో పనిచేస్తానండి. సార్ నా అప్లైనర్ మధ్యలేట్ అండి, నా మిత్రుడు సార్, ఆయన నా క్లాస్మేట్. మా సీనియర్ అప్లైనర్ వచ్చేసి ఎంఆర్ఎల్ రెడ్డి గారు అండి, ఆయన అనంతపురం అండి సార్. సార్ నేను ఈ ప్రోడక్ట్ నాకు ఏప్రిల్లో పరిచయం అయిందండి సార్. నేను ఒక 4గురికి ఇచ్చాను సార్. మిరాకిల్ రిజల్ట్ సార్. అందరూ కూడా సార్ వాళ్ళకి పునర్జీవం వచ్చిందండి. ఒక అతనికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను సోరియాసిస్ అండి. అతను మామూలుగా వ్యవసాయ పనులు చేసుకుంటాడండి, చాలా ఇబ్బంది పడుతున్నాడండి పాపం. అటువంటి క్యాండిడేట్ సార్ ఈవేళ మన ప్రోడక్ట్ 3 ప్యాకెట్లు వాడిన తర్వాత ఆయనకు 90% నయమైందండి. అతను ఎంత చేతులు ఎత్తి మొక్కడం ఒకటి తక్కువ అండి, అంత బాగా అతను పాపము ముక్త అయిపోయాడు సార్. ఆయన అంటున్నాడు సార్, ఆయన తిరగని హాస్పిటల్ లేదండి. ఈవెన్ బెంగళూరు కూడా ఆయన పెద్ద పెద్ద జయదేవ్ హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ కూడా తిరిగి వచ్చాడండి. కానీ అతనికి సార్ ఎక్కడా కూడా ముక్తి లభించలేదండి. మన క్యూర్సెల్ ఒక్కటే ఏ విధంగా లక్ష్మణుడికి హనుమంతుడు సంజీవిని తెచ్చి ఇచ్చాడు సార్, అదే విధంగా నా అప్లైనర్ మధ్యలేటి ఈ ప్రోడక్ట్ ను పరిచయం చేసి ఆ క్యాండిడేట్ కి ఒక జీవం పోశాడు సార్. ఎందుకంటే ఆయనకు ఆడపిల్లలు కూడా ఉన్నారు సార్. రేపు భవిష్యత్తులో తండ్రికి ఇంత సోరియాసిస్ ఉంటే రేపు పిల్లని చేసుకోవడానికి కూడా సంశయించే రోజులు సార్ ఈవేళ. అటువంటి రోజుల్లో సార్ ఈ సంజీవిని మన ప్రోడక్ట్ సార్ క్యూర్సెల్ అతనికి ముక్తి చేసింది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను. సార్ ఇంకొక అతనికి సార్ 4 సమస్యలు ఉండేవండి. మోకాళ్ళ నొప్పులు సార్, ఫైల్స్ అండి, అతనికి హిమోగ్లోబిన్ తక్కువ ఉండేదండి, తర్వాత సైనస్ ఉండేది సార్. అతనికి సార్
ఏ రోజైతే మన ప్రొడక్ట్ తీసుకున్నాడో సార్, ఈ 4 నుండి ముక్తి అయిపోయి సార్ ఆయన చాలా పునర్జన్ముడు అయ్యాడు సార్. ఆయన ఒకనొక దశలో నేను ఇంకో 2 సంవత్సరాలు పని చేస్తానో లేదో, నా పిల్లలందరూ ఇంకా ఒక దశకి ఎదగలేదు అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఈవేళ సార్ ఆయన 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 15 సంవత్సరాలు కాదు, దేవుడు అతనికి ఆయుష్ ఇస్తే 20 సంవత్సరాలు నేను పని చేయగలుగుతాను. ఆయనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వచ్చేసి ఇవాళ నార్మల్ రేంజ్ అడల్ట్ కి ఎంత ఉండాలో 14, 15 సార్. కొలెస్ట్రాల్ రేంజ్ కానీ, ఎల్డిఎల్ కానీ, హెచ్డిఎల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ సార్. పునర్జన్ముడు అయ్యారు సార్ ఆయన. చాలా మిరాకిల్ ప్రొడక్ట్ సార్. ఈ ప్రొడక్ట్ ని మనకు పరిచయం చేసినటువంటి లయన్ ప్రసాద్ గారికి సార్, అలాగే హోస్ట్ గా చేస్తున్న మీకు కూడా ఫైర్ రవిచంద్ర సార్ గారికి, అలాగే ముక్కు బాలరెడ్డి సార్ గారికి చాలా ప్రొడక్ట్ గురించి చాలా వివరంగా చెప్తున్నారు సార్. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చక్కటి రిజల్ట్ చెప్పారు మీరు. నిజంగా ఎవరికైనా సరేనండి, అది పునర్జన్మ లాంటిదే అండి. నో డౌట్ ఇక్కడ మనకు వస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే ఉంటది. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. అద్భుతమైన రిజల్ట్ చెప్పారు సార్. ఎక్కడి నుంచి అని చెప్పారు మీరు? సార్ నాది కర్నూలు డిస్టిక్ సార్ ప్రాపర్. నేను ఛత్తీస్గఢ్ లో పనిచేస్తున్నానండి. ఛత్తీస్గఢ్ లో ఉంటున్నారు. ఓకే సార్ లయన్ ప్రసాద్ గారికి మనం మాత్రము ఏ జన్మలో కూడా ఆయన రుణం తీర్చుకోలేమండి. చాలా మిరాకిల్ ప్రొడక్ట్ ఆయన తెచ్చేసి జీవం పోస్తున్నారు సార్ ఇవాళ ప్రజలకి ఆయన. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఎస్ అండి. థ్యాంక్ యూ. సార్ ఉమా మహేశ్వరరావు గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి మాట్లాడండి సార్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. తెలుగులో వీక్ అంటే ఇక్కడ కన్నడ వాడతాం మేము. తెలుగు ఐ కెన్ స్పీక్. కొంచెం ఐ కెన్ మీన్స్ మిస్టేక్ ఉంటే కొంచెం లౌడ్ గా మాట్లాడండి సార్. ఏం మాట్లాడుతున్నారు? ఎస్ సార్. తెలుగులో లిటిల్ బిట్ వీక్ ఉంటాను సార్. చెప్పండి. బట్ ఐ కెన్ స్పీక్ సార్. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను మే 15th బిఫోర్ 15th నాకు ఉండేది డయాబెటిక్, ఫ్యాటీ లివర్. అప్పటికి ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ అంబలికల్ హెర్నియా. నా ఫ్రెండ్ రామ్మోహన్ రెడ్డి నాకు ఈ క్యూర్సెల్ పరిచయం చేశాడు. సో ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ 3 అండ్ నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను. నాకు సడన్ గా మౌత్ అల్సర్ అయింది. అంతా బి కాంప్లెక్స్ అనేది అంతా, ఇంకా వేరే మెడిసిన్ కూడా ఇచ్చారు నాకు. బట్ ద రిజల్ట్ వాస్ నాట్ దేర్. బట్ ఐ వాస్ అన్ఏబుల్ టు స్పీక్. నేను స్పీక్ చేసేదానికి అయ్యలే. మీన్స్ ఫుల్ ఆఫ్ మౌత్ అల్సర్. మే 15th నాకు రామ్మోహన్ రెడ్డి నా ప్లేన్ వాడు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈస్ మై కాలేజ్ మేట్. వెన్ ఐ టేక్ దట్ క్యూర్సెల్ సప్లిమెంట్ ఫర్ 3 days. As soon as I took the supplement for 3 days. దగ్గర పెట్టుకొని మాట్లాడండి, సరిగా మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఎస్ సార్. నౌ సార్. Please. Yes sir. Sir, from May 15th onwards, when I went to doctor, ఏం చెప్తాడో, నీకు షుగర్ డోస్ జాస్తి చేయాలా లేకపోతే మీకు ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేయాలా అంటే, నేను ఇదేమైపోయి పర్ డే ఐ వాస్ టేకింగ్ 5 tablets per day. 5 tablets. Monthly 150 tablets. Yearly 1800 tablets. ఇది 5 years కి తీసుకుంటున్నాను సార్. నా పార్ట్స్ ఏమైంది? సో నా when I Curcell introduced, when Ramon Reddy sir Curcell introduced me, I took for 3 days sir. 3 days. As soon as I took 3 days, నా నీ పెయిన్ పోయింది సార్. నీ పెయిన్ పోయింది నాకు. ఇప్పుడు I am from that day, from after getting that result, I left the sugar medicine completely. I left the sugar medicine. For 1 month I took, sir. From May 15th to June 15th I took. దీన్ని వాడుకున్నాను నేను. తీసుకోండి. అప్పటికి when I went to checkup, I did not even take Curcell or the sugar medicine.
నేను ఫాస్టింగ్ షుగర్ నాకు 109 వచ్చింది. ఆఫ్టర్ పోస్ట్ ప్రాడిగల్ టెస్ట్ ఐ వెంట్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ జంక్ ఫుడ్, మీన్స్ ఒక మసాలా దోశ, ఒక పూరి. ఆఫ్టర్ 1.5 సార్ సారీ సార్, మీ వాయిస్ వస్తుంది కానీ చాలా లో వస్తుంది. సార్ ఇప్పుడు సార్ నేను జోరుగా మాట్లాడుతూ ఉంటాను, తోడ బెంగళూరు కదా. పర్లేదు సార్, పర్లేదు సార్. యా, వినిపిస్తుంది సార్. when I took after ఎస్ సార్. హలో సార్. ఎస్ సార్, చెప్పండి. Yes, sir. After post-prandial, when I went and checked up, it is 146 mg. నేను ఇప్పుడు per day 10,000 steps పెట్టాను సార్. గూగుల్ పెట్టినట్లు it is very accurate. Now my body is means normal condition. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి సార్. ఇది క్యూర్ సెల్. హలో. Yes, sir. This cure cell supplement should be taken in homeopathy technique. ఎలా అంటే ఇది 4 కిలో కింద వేసుకోవాలి. ఆ 10 minutes మేము ఏం వేసుకుంటాము, 10 minutes ఇట్స్ గోల్డెన్ పీరియడ్. we should inhale, deep breathe inhale చేయాలి 10 minutes deep గా inhale చేస్తే అది డిజాల్వ్ ముందు మేము ఏం ఇన్హేల్ చేస్తాము, డీప్ బ్రీత్, యూ ఎక్సెల్ స్లోలీ. డీప్ బ్రీత్ 10 minutes ప్రోడక్ట్ మీ నోట్లో ఉంటే టైంలో యూ హ్యావ్ టు డీప్ బ్రీత్ 10 minutes సో దట్ it will mix with oxygen and enters the nervous system in the bloodstream. You get amazing results. You get very fast result. ఈ టెక్నిక్ లో మీరు వాడుకుంటే ఈ ప్రోడక్ట్ లో యూ గెట్ అమేజింగ్ రిజల్ట్స్ విత్ ఇన్ 3 days. ఎలా అంటే నా ఫాదర్ కి హోమ్ మెడిసిన్ ఈ టెక్నిక్ లో ఇస్తా ఉంటాను. ఈ 10 minutes ముందు ఏమో తీసుకోకూడదు. 10 minutes మీరు ఇది వేసుకోండి. యూ హ్యావ్ టు ఇన్హేల్ very strongly. You exhale slowly so that the product's effect will enter the bloodstream and you have amazing result. For 1 month, sir, now per day I am నేను obese ఉండాను. నాకు నీ పెయిన్ ఉంటే, యాంకల్ పెయిన్ ఉంటే, even if I sleep night, I used to get that pricking pain in my foot. Now everything is gone. ఎవరంటే వాడుకోండి, ఈ టెక్నిక్ లో వాడుకోండి. For you get amazing result very fast ga. Means some members say that ఇది అంతా స్లో రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ ఈ టెక్నిక్ లో వాడుకోండి. ఈ రిజల్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ అండ్ గ్రేట్ ఇది సార్. ఓకే, నెక్స్ట్ అండి పద్మ రాజేశం. సార్ గుడ్ మార్నింగ్ సార్. పద్మ రాజేశం. యా ప్లీజ్ మేడం. సార్ మాది జయశంకర్ భూపాల్పల్లి సార్. నా పేరు పద్మ అండి. నా అప్లయర్ వచ్చేసి అరుణ అండి. ఆమె హన్మకొండ అండి. నేను 1 month దాటిందండి వాడడము. నేను 1 month నుండి ట్రై చేస్తున్నాను కానీ నాకు అసలు అన్మిట్ యాక్షన్ రావట్లేదు. సరే ఈ రోజు కూడా చూద్దామని చాలాసేపు ట్రై చేసినప్పుడు నాకు ఇది ఓపెన్ అయిందండి. అయితే నా టెస్ట్ మన వచ్చేసి ఏంటంటే నాకు చాలా డిసీజ్ ఉందండి శరీరంలో. మోకాళ్ళ పెయిన్స్ అండి, బాగా అసలు విపరీతమైన పెయిన్స్. 5 years నుండి గొంతు ఇన్ఫెక్షన్ అండి. చాలా అంటే అది భయంకరమైన గొంతు ఇన్ఫెక్షన్. ఎంత అంటే అది చెప్పలేనండి. నేను బాధలో ఉన్నాను. అలాగనే షోల్డర్స్ బాగా విపరీతమైన లాగడం, మెడలు, అసలు శరీరంలో ఎంత అంటే అసలు ఏంది ఇంత బాధ అని ఊరికే దేవుడికి ప్రార్థన చేసేదాన్ని. ఎందుకు దేవా, ఎందుకు ఇంత బాధ, నాకు ఇంత ఆవేదన ఉంది, అసలు పడుకోలేకపోయేదాన్ని, నిద్ర రాదు, ఇంత శరీరంలో ఇంత బాధ ఏంటి, ఎప్పుడు చూసినా శరీరం అంతా అలాంటి విపరీతమైన లాగడాలు. అసలు మోకాళ్ళు అయితే పడుకుంటే అసలు పడిపోయినట్టే, తీసి మళ్ళీ మెల్లగా మెత్త మీద పెట్టుకోవాలి. ఇటు పడుకుంటే ఈ మోకాలు తీసి అడ్డు పెట్టుకోవాలి.
ఒకవైపు ఇటు గొంతు ఇన్ఫెక్షన్, విపరీతమైన గొంతు ఇన్ఫెక్షన్. చాలా సార్లు 5 సంవత్సరాలు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. హన్మకొండలో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అసలు నాకు సొల్యూషన్ రాలేదు. డాక్టర్లు ఏం చేశారు, ఎన్నో ట్రీట్మెంట్ చేసినా అసలు ఎంత విపరీతమైన ఈ బాధకి ఎన్ని డాక్టర్ దగ్గర వెళ్ళినా వాళ్ళకి ఏం సొల్యూషన్ చేస్తలేరు. ఏం కాదమ్మా, ఏం కాలేదు అని టెస్టులు చేస్తున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారు, అయినా సరే ఏమి కావట్లేదు. ఒక రోజు బాగా విపరీతమైన ఈ బాధ తట్టుకోలేక ఏం చేయాలని వెళ్తే ఆ డాక్టర్ ఏం చేశారంటే గొంతులో నాకు ఇంజెక్షన్స్ వేశారు. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు నరకం అండి. అసలు ఇంత బాధ ఎందుకు జీవా, ఇంత ఈ శరీరానికి ఇంత వేదన ఎందుకని అసలు నేను వేడ్చేదాన్ని. ఈ వారానికి ఒక ఇంజెక్షన్ వేసుకోవాలంటే ఇక మా హస్బెండ్ తీసుకొని వెళ్ళేవాడు. ఎవరైనా మాట్లాడి వాళ్ళు తింటా ఉంటే అసలు ఏంది వీళ్ళు ఎంత బాగున్నారు, ఏంటి వీళ్ళు ఇంత మంచిగా ఆహారం తింటున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఈ బాధ నాకేంటి, నేను గొంతు నాకు బాగా అవుతుందా, అసలు నేను కూడా అందరిలాగా ఇట్లా ఉంటానా అని చాలా వేదన అండి. అది 5 years ఆ నరకం అంటే ఇక అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇటు ఈ కాళ్ళు అయితే మోకాళ్ళు నడవలేను, ఒక కాలు ఈడుస్తా ఉండేది. బయటకు నడవాలంటే చాలా బాధ. ఎవరైనా చూస్తారేమో కుంటుతా ఉన్నా అనేది. నైట్ అయితే అసలు నిద్రపోయేదాన్ని కాదు. ఆ వేదన అంటే అది భయంకరమైన వేదన అండి, చెప్పలేనండి ఆ వేదన. రోజు రోజు ఈ మెత్తను తీసేసుకొని మెత్త మీద పెట్టుకోవడాలు, కూర్చోవడాలు, కాళ్ళు పడిపోతాయేమో అనే విపరీతమైన ఈ బాధ. 2 చేతులు ఈ జబ్బలు కూడా నరాలు విపరీతమైన గుంజడాలు, ఇంట్లో పిల్లలు, పని, ఈ వేదన ఏంటి ఇంత బాధ దేవుడా అని నాకు ఒక సొల్యూషన్ దయచేయి నాయన. ఎన్ని రోజుల నుండి ఈ హాస్పిటల్ నేను తిరగలేను. ఆ ఇంజెక్షన్లు గొంతులో వేస్తే అది నరకం అండి. అది ఆ బాధ ఎవరికి చెప్పుకోలేం కూడా. ఇంత నరక బాధ నుండి నన్ను విడిపించవా తండ్రి, నాకు సొల్యూషన్ దయచేయి, మార్గం దయచేయి అని ఊరికే ఇక వేదన ఈ శరీర బాధకి తల కూడా అస్సలు పనిచేయకపోయేదండి. అసలు అంత ఒకలాంటి వేదన పడేదాన్ని. ఈ వేదన నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ హాస్పిటల్కి నేను వెళ్ళలేను, ఈ టాబ్లెట్లు వాడలేను. మోకాళ్ళకి వెళ్తే అరిగినాయని చెప్పిండ్రు. మోకాలేమో ఇంత లావయ్యి వాపు వచ్చేయి. ఈ వాపు ఇటు ఈ బాధ ఏంటి, మళ్ళీ పడిపోతాయా, ఈ కాళ్ళు ఏమన్నా పడిపోతాయా, నేను నడవలేను కదా అని ఇట్లా అనేక రాత్రులు బాగా కూర్చునేదాన్ని. ఒకరోజు మా చెల్లి ఏం చేసేదండి, చెల్లి హన్మకొండలో ఉంటది ఆమె. నేను ఎన్నో టాబ్లెట్లు వాడినా, ఎన్ని వాడినా మా వాళ్ళైతే నీకు ఏది తగ్గదు, నువ్వు అదంటావు ఇదంటావు అని వాళ్ళు హేళన చేసేవారు. సరేలే అని చెల్లె వాళ్ళు ఈ క్యూర్సెల్ ఒక వాళ్ళు ఎవరు ఇచ్చారని ఆమె పరిచయం చేస్తే వీళ్ళందరూ అన్నారు కదా, మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్, మా పిల్లలు, మా చక్క చెల్లెలు కూడా అన్ని వాడుతావు, నువ్వు ఏది పని చేయదు, నీకెందుకు ఇవన్నీ, అంత నువ్వు అన్ని నమ్ముతావని వాళ్ళు హేళన చేసేది. ఒకసారి సరేలే మీరు హేళన చేసినా మంచిదే, నాకు ఎందుకంటే సొల్యూషన్ దేవుడు ఏ విధంగా నాకు తీసుకొస్తాడో తెలియదు, ఒక మంచి మార్గం ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కదా, సరే నేను వాడతలే అని ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వాడానండి. అసలు చాలా రాత్రులు నేను నిద్రపోని రాత్రులండి, అసలు నిద్ర అనేదే నాకు లేదు. అలాంటిది ఒక 5 days వాడినాక ఒక రోజు నేను సోఫాలో కూర్చుండి అట్లనే నిద్రపోయానండి. 1 గంట నిద్రపోయాను, నాకే తెలియదు అసలు. అదేంటి ఇంత నిద్ర వచ్చింది, నాకు అసలు నిద్ర రాదు కదా, నిద్ర రావట్లేదు కదా అని సరేలే ఇదేందో బాగానే ఉంది కదా అని ఆ ప్యాకెట్ మొత్తం వాడాను. వాడేసరికి కొంచెం కొంచెం నా గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ పోవడం స్టార్ట్ అయింది. అదేంటి మా సార్ చెప్పాను, నాకు ఈ గొంతు కొంచెం కొంచెం తగ్గుతుంది కదా, నేను తినగలుగుతున్నాను, నాకు మింగినా ఏమో నొయ్యట్లేదు, అసలు నా బాధ కూడా పోవట్లేదు. ఎందుకంటే ఆ బాధ అనేది తల నుండి అరికాల వరకు ఆ పోటు అంటే అంత భయంకరమైన పోటు. అమ్మో ఏంటి ఇది బాగుంది కదా, నేను ఇది వాడతా అంటే మా సార్ అన్నారు కదా, అన్ని వాడినావు కదా, ఇంకా మళ్ళీ ఇది వాడతావు, ఇంత కాస్ట్ ఉన్నది, 5,800 రూపాయలు ఉంది కాస్ట్, ఇంత కాస్ట్ పెట్టి వాడతావు, ఇప్పటికే హాస్పిటల్ స్కానింగ్లని ఈ గొంతుకి ఇన్ని ఖర్చు పెట్టాం కదా అని మా సార్ అన్నారు. సరేలే ఇంత ఖర్చు అయినా మంచిది, ఈ ఒక్కసారి వాడతా, వాడినాక ఇదైతే కొంచెం నాకేంటో రిజల్ట్ బాగుంది, ఈ రిజల్ట్ చూస్తున్నా కదా నేను వాడతా అంటే సరే నీ ఇష్టం, నువ్వు అన్ని వాడతా అంటావు, నీకు ఏది రిజల్ట్ రాదు అని మా సార్ అన్నారు. మా పిల్లలు ఎందుకు అన్ని వాడతావని మా పిల్లలు హేళన చేసిండ్రు, మా అక్క చెల్లెలు కూడా హేళన చేసిండ్రు. సరేలే అందరు అన్నా మంచిదేలే నేను వాడతా అని మళ్ళీ తెప్పించుకున్నానండి 2 ప్యాకెట్లు. తెచ్చుకునేసరికి నాకు ఈ గొంతు కొంచెం 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 క్యూర్ కావడం మొదలుపెట్టింది. మళ్ళీ మోకాళ్ళు కూడా అసలు ఎంత అంటే తీసి ఇటు పెట్టుకొని పడుకునే స్థితి నాది. ఈ కాలు తీసి ఇటు పెట్టుకొని పడుకునే స్థితి, ఈ కాలు పడిపోతాయేమో అన్నంత స్థితిలో ఉన్న నాకు కాలు కొంచెం 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 లాగడం, గుంజడం, అవి చల్లపడం, మెల్లగా మెల్లగా ఈ కాలుని తీసి పెట్టుకోవడం లేదు. అరే ఏంటి కాలు కూడా కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నాయి కదా అని నేను మా సార్ చెప్పాను. నైట్ అంతా మళ్ళీ ఈ కాలు నొప్పికి కాళ్ళన్నీ పిక్కలెక్కి వచ్చేవి, నరాలు నైట్ అంతా నడవాలన్నా బాధే, నైట్ అంతా నడిచేది. ఇట్లా ఈ ఒక 20 రోజులకి కాళ్ళు కొంచెం క్యూర్ కావడం మొదలుపెట్టినాయి,
నరాలు ఎక్కి రావడం లేదు, తల కూడా అంత ప్రశాంతంగా ఉంది, అంత శరీరం అంతా సలపడం కూడా లేదు. ఇది బాగుందని మా సార్ చెప్తే, సరేలే నువ్వు మంచి నిద్రపోతున్నావు కదా, ఇది మా సార్ కూడా పరీక్షిస్తున్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, నిద్రపోతున్నావు కదా, నీ కాలు కూడా నొప్పి అనట్లేదు కదా. నైట్ అంతా నడిచేదాన్ని కాళ్ళు ఎక్కువ వచ్చి ఈ బాధకి, నైట్ అంతా నిద్రపోయేదాన్ని. మా సార్ని ఒకసారి అడిగిన, నాకు నిద్ర రావడం లేదు, నాకు ఎట్లా ఇది ఇన్ని రోజులు నేను ఎట్లా నిద్రపోకుండా ఉండాలి, ఈ బాధ నాకేంటి, నీకు ఎటు సొల్యూషన్ దొరకట్లేదు కదా అని మా సార్ని కూడా అడిగేదాన్ని. మా సార్ గమనించడం మొదలుపెట్టి, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇక ఈ ప్రోడక్ట్ బాగుంది, నువ్వు ఈ ప్రోడక్ట్ వాడని మా సార్ చెప్పారు. అది నాకు 15 రోజులకు రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు నా రిజల్ట్ చెప్దామంటే నాకు అసలు నాకు అవకాశం రావట్లేదు. అయ్యో సరేలే, నాకు ఎప్పుడు అవకాశం వస్తలే అని వెయిట్ చూస్తా ఉన్నా. ఇట్లాగనే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గింది, చేతులు లాగడము, మెడ నరాలు లాగడము, తల బాగుంది, వీపు నరాలు కూడా లాగేది ఈ బాధకి. కొంచెం కొంచెం ఈ కాళ్ళు అయితే చాలా వరకు క్యూర్ అయినాయి. అసలు మోకాలు అయితే ఆ వాపంతా పోయింది. ఈ కాళ్ళు బాగా నడుస్తున్నా, గొంతు బాగుందని నా లోపల చాలా బాగుందండి. ఇంత మంచి ప్రోడక్ట్ మాకు అందించిన లయన్ సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ గొంతు ఇన్ఫెక్షన్ తోటి నేను చాలా నరకం అనుభవించానండి. ఎంత నరకం అంటే, అందరూ తింటా ఉంటే, అందరూ మాట్లాడుతూ ఉంటే, అందరు అనేది ఇదేదో వేరే డిసీజ్ కి తీసుకెళ్తుందని అంటే, అట్లా మానసికంగా కూడా దేవుడా నాకు ఎందుకు ఇది, ఏమైపోతానేనని ఇతను చాలా వేదన పడేదాన్ని. ఈ గొంతు విషయంలోనైతే నేను చాలా నరకం అండి, కాళ్ళ విషయంలో కూడా నరకం అండి. ఈ బాధ నుండి నన్ను విడిపించిండు దేవుడికి. ఈ ప్రొడక్ట్ నాకు దయచేసిన దేవుడికి అండి, మరి లయన్ సార్ గారు కూడా ఇలాంటి మంచి ప్రొడక్ట్ మాకు అందించినందుకు లయన్ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి ప్రోడక్ట్ అందరు వాడాలని నేను కూడా ఇంకా 2-3 ఇచ్చానండి. కానీ నమ్మట్లేదండి, ఎందుకంటే చాలా వరకు మంచి వాటిని ఎవరు నమ్మరండి. చెడ్డ వాటికైతే ఎవరైనా ముందొస్తారు, కానీ మంచి వాటిని నమ్మడం చాలా రోజులు పడతాయండి. వాళ్ళ ఎంబడి మనం వాళ్ళు చెప్పడంగా వాళ్ళు ఏమైనా మన వైపు ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్స్ అండి. ప్రథమ రాజేశం గారు, మీకు దేవుడు మంచి ప్రొడక్ట్ పంపించాడు, మీ ఆరోగ్యం కూడా కుదుటపడింది. చాలా చాలా సంతోషంగా మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత. వెరీ వెరీ గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. సంతోషం అండి, సంతోషం. ఎస్ వరలక్ష్మి మేడం మాట్లాడండి. సార్ అందరికి హ్యాపీ అండ్ హెల్దీ మార్నింగ్ సార్. నా పేరు వరలక్ష్మి అండి, మాది అనకాపల్లి జిల్లా అండి. నేను ఒక 15 years గా ఆర్థరైటిస్ తో బాధపడుతూ ఉన్నాను సార్. నాకు ఇంట్లో ఇన్కమ్ సోర్స్ అనేది, నేను పని చేస్తేనే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది సార్. మా మదరు నేను ఉంటామండి. ఆమెకు కూడా సొరియాసిస్ వచ్చిందండి. ఆ టైంలో నాకు ఇన్కమ్ సోర్స్ లేదు, మా మదర్కి ఎలా చూపిస్తానని చాలా సఫర్ అవుతూ ఉన్నాను సార్. నేను షేక్ అన్వర్ సార్ దగ్గర ఒకసారి క్లాస్ తీసుకున్నాను సార్. ఆ గ్రూప్లో అన్వర్ సార్ ఈ ప్రొడక్ట్ తీసుకున్నట్లు ఒక ఫోటో చూశాను సార్. చూసి వెంటనే కాల్ చేయడం అయింది. కాల్ చేస్తే అప్పుడు మనీ శంకర్ సార్ నాకు ఈ ప్రొడక్ట్ కోసం అంతా చెప్పారు సార్. అంటే ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు ప్రతి చోటకి రాలేక ఏదో ఒక రూపంలో మనుషులు పంపిస్తాడంటారు కదా, అలా పంపించిన వ్యక్తే ఈ మనీ శంకర్ సార్. నాకు నిజంగా నాకు ఆయన దేవుడు సార్ ఈ ప్రోడక్ట్ని ఇచ్చినందుకు. అయితే నేను ఈ ప్రోడక్ట్, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, అయినా కానీ సార్ అన్నారు, నువ్వు ఎక్కడో చోట నీకు ఎంత వీలైతే అంత అప్పు చేసుకునైనా ఈ ప్రోడక్ట్ తీసుకోమ్మా, నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పారు సార్. నా దగ్గర ఇలా 15,000 ఉంది సార్ అంటే, మిగతా నేను పెట్టుకుంటానని ఆయన మానవత్వంతో నేను 15,000 ఇస్తే నాకు ట్రైప్యాడ్ వేసి ఈ ప్రోడక్ట్ని నాకు అందించారు సార్. నేను అది మొత్తం 6 ప్యాకెట్లు మా మదర్ నేను వాడడం జరిగింది సార్. వాడితే అసలు ఫస్ట్ అయితే ఇదేంటి ఎక్కువైపోతుందని బాధపడ్డాను సార్ 1 weekలో. ఆ తర్వాత దాని రిజల్ట్ అసలు మాకు ఈ పెయిన్స్ ఉన్నాయనే విషయం మేము మర్చిపోయే అంతగా అయిపోయింది సార్. ఆ తర్వాత మా మదర్కి సొరియాసిస్ ఏవో తెలిసినవన్నీ వైద్యాలన్నీ చేసాము. డాక్టర్ ఏల్చూరి గారు మాకు ఫ్రీగా మందులు కూడా ఇచ్చారు సార్. ఫేమస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సార్ ఆయన పంపించారు, ఆయన దగ్గర వాడాము. అయినా కానీ అది వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉండేది. అలాంటిది ఈ ప్రొడక్ట్ వాడాక మా అమ్మ హ్యాపీగా నిద్రపోయేది. ఒక 80% వరకు చాలా తగ్గిపోయింది సార్. నాకు కూడా ఏదైనా కూలింగ్ తాగినా కానీ, ఐస్ క్రీమ్ తిన్నా కానీ, ఇలా డస్ట్లోకి వెళ్ళినా కానీ, అదే ఏదైనా క్యాంప్ వెళ్తే
డస్ట్ ఎలర్జీ లాగా చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని సార్. బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా ఉండే. ఆర్థరైటిస్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటది. కాళ్ళు చేతులు వాపులు కూడా ఉండేవి సార్. ఏ చిన్న పని చేసినా వాపులు వచ్చేస్తూ ఉండేవి. అలాంటిది ఇప్పుడు ప్రొడక్ట్ మానేసి ఒక 1 మంత్ అవుతుంది. అయినా వాపులు రావడం లేదు. పెయిన్స్ అయితే ఆల్మోస్ట్ 80% తగ్గిపోయాయి. సార్ నాకు ఇలా ఉంది సార్, ఇంత నాకు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. కానీ నేను మందులు వాడలేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే, ఆ సార్ నాకు మళ్ళీ నా వెన్ను తట్టి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, ఆయన నేను మళ్ళీ నీకు ఇంకో 2 ప్యాకెట్లు పంపిస్తానమ్మా, నువ్వు బాగా పని చేసుకొని మీ మదర్ని బాగా చూసుకొని మీ ఇద్దరు బాగా ఉండండి అని చెప్పి ఆయన నాకు మళ్ళీ ఒక 2 ప్యాకెట్లు పంపించడానికి నాకు హెల్ప్ చేస్తున్నారు సార్. ఇంకా నిజంగా ఆయన రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు సార్. నాకు ఈ ప్రోడక్ట్ ఇంత అద్భుతంగా ఉంది, అసలు నాకు ఇలాంటి రోగాలు ఉన్నాయా అనేలాగా నా ఒంట్లో ఉన్న రోగాలన్నీ మరిపించేలా చేసింది సార్ ఈ ప్రోడక్ట్. ఇప్పుడు తెలుస్తుంది సార్. ఆ ప్రోడక్ట్ మానేసి ఒక 2 మంత్స్ అవుతుంది. ఈ 2 మంత్స్ లో మేమేం కోల్పోయాము, ఇది వాడినప్పుడు ఎలా ఉంది, వాడలేనప్పుడు మళ్ళీ ఇన్ని బాధలు ఉన్నాయని ఇప్పుడు నాకు ఆ ప్రొడక్ట్ వాల్యూ బాగా తెలిసి వచ్చింది సార్, మొదటి కంటే ఇప్పుడు. ఆ నిజంగా ఇది చాలా సంజీవని అని చెప్పడానికి కూడా సరిపోదు సార్. అంతకంటే మించిన ప్రొడక్ట్ సార్. ఆ, నిజంగా ఇంకా అలాగే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ నాకు యూ. ఈయన ఇలా సహాయం చేశారు కదా సార్, నేను కూడా ఫ్యూచర్ లో ఒక 100 మందికి ఫ్రీగా ఈ ప్రోడక్ట్ ని అందించాలనే సంకల్పంతో ఉన్నాను సార్. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రవిచంద్ర హలో గారు, రవిచంద్ర గారు, హలో మీరు ఇద్దరు ముగ్గురికి ఇవ్వకండి, అన్నిమిట్లు ఇవ్వకండి, ఒక్కరికే ఇవ్వండి. అది డిస్టర్బ్ ఎస్ అవుతుంది. సార్, ఎస్ సార్, ఒక్కరికి మాత్రమే ఇవ్వండి. ఎస్ సార్. హలో పురుషోత్తం గారు. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ పురుషోత్తం సార్, మీరు మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ Yes, ఆఫ్ sir. యూ మాట్లాడండి. న్యూ యంగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం. ముఖ్యంగా లయన్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నా అప్లైనర్ వచ్చి లక్ష్మి గారండి. సూపర్ అప్లైనర్ వచ్చి వేమయ్య గారు, సత్య గారు లైన్ అండి. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. సార్ నా ప్రాబ్లం వచ్చి హెర్నియా ప్రాబ్లం. అంటే ఒక బీజం, ఒక గింజ వచ్చి డౌన్లో ఉంటుంది, దానికి పెయిన్ ఎక్కువగా ఉండేది. అండర్వేర్ లేకపోతే ఆ రోజంతా పెయిన్తో అల్లాడాలి. అలాంటి నొప్పి భయంకరంగా ఉండేది. ఒక 5 years నుంచి ఉంది సార్ ఇది నాకు. ఇది క్యూర్ సెల్ తీసుకున్నాక విత్ ఇన్ 10 daysలోనే నాకు రిజల్ట్ వచ్చింది. పూర్తిగా ఒక ప్యాకెట్ పూర్తిగా వాడేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది సార్. ఎన్నో మందులు మాత్రలు వాడిన రోజులే, వాడినంతసేపే ఆ నొప్పి అనేది తగ్గేది. తర్వాత మళ్ళీ ఆపేయంగానే టక్కున మళ్ళా నొప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యేది. ఇది క్యూర్ సెల్ వాడినప్పటి నుంచి ఒక ప్యాకెటే నేను వాడింది, ఒక ప్యాకెటే వాడాను, మళ్ళీ స్టాప్ చేశాను. ఇప్పటి వరకు సార్ 1 month అయింది, కానీ ఆ పెయిన్ అనేది రాలేదు నాకు ఇంతవరకు. ఎక్సలెంట్ సార్, ప్రోడక్ట్ ఎక్సలెంట్, చాలా బాగుంది సార్. ఇది నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. లైన్ ప్రసాద్ గారికి చాలా కృతజ్ఞతలు సార్, అలాగే సత్య గౌడ్ గారికి చాలా కృతజ్ఞతలు. నాకు ఈ ప్రోడక్ట్ అందజేస్తున్న లక్ష్మి గారికి చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గ్రేట్ సార్, వెరీ వెరీ గ్రేట్ సార్. అన్ని దానిల మీద మనకి రకరకాల సమస్యల మీద, రకరకాల దీనిల మీద కూడా మనకి రిజల్ట్ తీసుకో, హెర్నియా మీద కూడా మనకి ఆల్రెడీ ఇది వరకు చెప్పుకున్నారు సార్. వెరీ గ్రేట్ సార్, నిజంగా బాధ భరిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. Thank you, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కటి రిజల్ట్ ఇచ్చారు మనకి. Thank you, sir. ఎస్ అండి. సార్ లోవరాజ్ గారు, మళ్ళీ మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, ఒకసారి చూడండి. హలో ఎస్ అండి, లోవరాజ్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, ముందుగా ఒకచోట నించొని మాట్లాడండి సార్, నించొని మాట్లాడండి ఒక చోట. లయన్ ప్రసాద్ గారికి ముందుగా నాకు నమస్కారం పెడుతున్నాను సార్. కానీ ముందుగా వారి తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఆయన. కానీ భగవంతుడు ఇంతమంది ఆరోగ్యం కోసం ఆ భగవంతుడు ఇతను పుట్టించారు సార్. అందుకే ముందుకుంటే వారి తల్లిదండ్రులకి నా
పాదాభివందనం చేస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడక్ట్ కోసం నాకు వైకుంఠరావు గారు అని వైజాగ్ లో ఉంటారు సార్. ఆయన మెరైన్ ఇంజనీర్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ సార్. నాకు ఫోన్ చేసి రాజు ఈ ప్రొడక్ట్ చాలా బాగుందమ్మా అని అంటే నా కోసం నేను అడగలేదు సార్, నా తల్లిదండ్రుల కోసం అడిగాను సార్. మా అమ్మగారికి షుగర్ ఎక్కువ ఉంటుందండి, 350 దాటి ఉంటుంది సార్ షుగర్. వారు మాట్లాడుతుంటే ముద్దగా వస్తుందని మాట కూడా. నేను నాకు ఆ ప్రొడక్ట్ ఇచ్చాను సార్. నాకు జీతం పడిన తర్వాత నేను ఆ డబ్బులు మీకు ఫోన్ పే చేస్తానని చెప్పానండి. నిజంగా మా అమ్మ ఈ రోజు నాడు ఇంత హ్యాపీగా సంతోషంగా ఉండడం కారణం, మెయిన్ కారణం వైకుంఠరావు గారు సార్. నిజంగా మా పాలిటి ఆయన దేవుడు. లైన్ ప్రసాద్ గారి కోసం నేను ప్రతి వీడియోలో కూడా వింటున్నాను. వాళ్ళు చెప్పే మాటలు కానీ ఇది కానీ నేను వింటున్నాను. నేను జాయిన్ అయ్యి నెల రోజులు అయింది సార్. ఈ క్రూసియల్ కోసం తెలుసుకున్నాక నెల రోజులు అయింది సార్. నేను దగ్గరగా ఒక 80 మంది దాకా ఇచ్చానంటే నేను పట్టుకుంటా 5,80,000 కట్టాను సార్. ఇది కట్టిన తర్వాత 100 ప్రోడక్ట్స్ నా దగ్గరకు వచ్చాయి. 100 ప్రోడక్ట్లు కూడా నేను ఇంటింటికి వెళ్ళి సప్లై చేయలేదు సార్. ఒక నా స్టేటస్ లో పెట్టి 80 మంది దాకా ఇచ్చానండి. ఎందుకంటే నా స్టేటస్ లో ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఉండాలి, అందరూ ఆప్యాయంగా ఉండాలని పెడతా ఉంటానండి. కానీ ఇది తెలిసిన తర్వాత స్టేటస్ లో పెట్టడం చూసి లోవరాజ్ పెట్టారంటే ఏదో కారణం ఉంటది అని ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటే నేను దానికి రిజల్ట్స్ చెప్పబడి సార్, ఇలా పనిచేసింది, ఇలా పనిచేసింది. దానికి ఉదాహరణ మా అమ్మకి షుగర్ ఎక్కువ ఉండేదండి. సార్ మీ వాయిస్ రావట్లేదండి. హలో సార్, ఓకే సార్, ఓకే చక్కటి రిజల్ట్ చెప్పారు. ఒక్కసారి ముందుకుంటా చెప్పండి. ఇప్పుడు దీంట్లో లైన్ ప్రసాద్ గారు ఉన్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి సార్. ఒకేసారి లైన్ ప్రసాద్ గారు ఉన్నారు సార్, ఉన్నారు, మీరు మాట్లాడండి. అంటే ఆయన వింటూ ఉన్నారు, మీరు మాట్లాడండి. టైం వేస్ట్ చేయకూడదు సార్ దయచేసి. లేదు లైన్ ప్రసాద్ సార్, మీ తల్లిదండ్రులకి నిజంగా మరొక్కసారి పాదాభివందనాలు సార్. మీ తల్లిదండ్రులు మా కోసమే కన్నారు సార్. నిజంగా భగవంతుడు ఆ తల్లిదండ్రులు నిజంగా అది నాకు చెప్పలేకపోతాను సార్. నిజంగా మరొక్కసారి మీ తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన నాకు రాజేష్ గారు గాజువాక్ అండి, ఆయన వైకుంఠరావు గారు ఇచ్చారు. వీళ్ళిద్దరు కానీ నాకు తెలియబట్టే నేను ఈ ప్రోడక్ట్ వాడపోను సార్. మా అమ్మగారు కూడా ఎలా ఉన్నా ఎలా ఇది అయిపోయింది నాకు తెలియదు సార్. కానీ ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఇది నేను తెలియజేస్తున్నాను సార్. ఇది ఒక అమృత సంజీవిని. ఇది నిజంగా 100% ఎవరు ఏ పేరు పెట్టుకున్నా నాకు తెలియదు సార్. నిజంగా భగవంతుడు మా కోసం పంపించిన అమృత సంజీవిని సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా లైన్ ప్రసాద్ గారికి నా పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. ఉంటాను సార్, నమస్తే. రైట్ సార్. మనకి లక్కీ సత్యయ్య గౌడ్ సార్ కూడా మనకి హ్యాండ్ రైస్ చేస్తున్నారండి. మరి సార్ కూడా ఏదైనా రిజల్ట్ చెప్తారేమో, ఒకసారి సార్ కూడా పిలుస్తాము. సార్ లక్కీ సార్, కొత్త వాళ్ళకి ఇవ్వండి. రవి గారు లాస్ట్ ఇస్తారు అవకాశం. కొత్త వాళ్ళకి ఓకే సార్. రాజేష్ గారు సారీ, రమేష్ జే అండి. రమేష్ జే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఒక కస్టమర్ కి ఇచ్చాను సార్. కస్టమర్ కి అంటే పెరాల్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, 4 కూడా పెరాల్ స్ట్రోక్ వచ్చింది సార్. కొద్దిగా దగ్గర పెట్టుకొని మాట్లాడతారా? ఓకే. ఆ కస్టమర్ కి హ్యాపీగా ఉన్నారు సార్ తల్లిదండ్రులు. ఓకే, వెరీ గుడ్. అసలు అతనికి మ్యారేజ్ కూడా అవ్వలేదు సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నారు. అసలు హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నాడు సార్ ప్రొడక్ట్. కేవలం దేవుడి కృపే సార్. అది బాడీ కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. అతనికి చాలా బాగున్నాయి. అసలు తల్లిదండ్రులు అది హ్యాపీగా ఉన్నారు సార్. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. బొప్పూరు శేఖర్ బాబు గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాజేంద్ర గారికి, లైన్ ప్రసాద్ గారి అందరికి చాలా ఉదయకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇది నాకు హెర్నియా ఉంది సార్. నాకు అది బొడ్డుకు వచ్చింది. తర్వాత షుగర్ ఉన్నది. షుగర్ వల్ల నా పాదాలకు ఉన్నటువంటి స్పర్శ కోల్పోయాను సార్. నేను తెలియలా. అది ఒక 1 లీటర్ బాటిల్ పైన పడితే నొప్పి లేకుండా పోయింది. తర్వాత నేను ఒక 15 రోజుల తర్వాత దీన్ని మన క్యూర్షియల్ వాడిన తర్వాత ఆ స్పర్శ అనేది తెలిసింది. ఈ హెర్నియా కనీసం
ఒక 4 ఇంచులు కిందకి వెళ్ళిపోయింది. దానివల్ల నాకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడిన తర్వాత నేను అనేక చెప్తున్నాను, మా ఇంటిలో పాది వాడుతున్నారు. ఇంకో మెరాకిల్ ఏంటంటే నా బామర్దికి ఒకరికి క్యాన్సర్ ఉంది సార్, సెకండ్ స్టేజ్ లో ఉన్నాడు అతను. ఆ నెల్లూరు పోయి రేడియేషన్ పెట్టుకుంటా ఉన్నటువంటి వ్యక్తికి ఇది నేను ఒక 1 month నుంచి ఇచ్చాను సార్. ఈ 1 month లో అతనికి రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి సార్. అతని ఆనందానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆనందానికి అసలు చెప్పశక్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్ వాళ్ళ కుటుంబంలో జరిగింది సార్. ఇది మేము మీకు తెలిపాలంటే అసలు మాటలు రావట్లేదు సార్. దీని యొక్క ప్రభావం అంటే మీరు చెప్తున్నారు అపుర సంజీవులని, ఇంతకంటే సంజీవి దేవుడు సృష్టించినటువంటి దాంట్లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సార్. దీన్ని ఇంకా అనేక మందికి తెలియపరుస్తున్నాము. తెలియపరచడమే కాదు, వాళ్ళ యొక్క టెస్ట్ మనిషి కూడా మీకు వీడియో ద్వారా తెలియపరుస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, లైన్ ప్రసాద్ గారికి కానీ, మీకు కానీ, నా అప్లైన్ సునీత గారికి కానీ, నా అప్లైన్ శివారెడ్డికి కానీ, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు కలిగి ఉంటానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామకృష్ణ సార్, రామకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినపడుతుంది సార్ క్లియర్ గా ఉంది సార్, చెప్పండి సార్. నా పేరు, మాకు వీడియో ఆన్ చేస్తే వాయిస్ సరిగా ఉండదు సార్, అందుకని నేను మామూలుగానే మాట్లాడుతాను. పర్వాలేదు సార్, చెప్పండి. నా పేరు రామకృష్ణ సార్. నేను కెమిస్ట్రీ లెక్చర్ గా చేస్తుంటాను, మెడికల్ ప్రాక్టీస్ కూడా చేస్తుంటాను. నేను మన కోడూరు శ్రీనివాసరావు గారికి ఏకలవ్య శిష్యుని సార్. నన్ను ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు, అనుకోకుండా ఫోన్ లో కలిసే ఆయనతో మళ్ళీ మాట్లాడి ఆయన ఎప్పుడో ఫోటోలో చూడగా డైరెక్ట్ గా చూడలేదండి. అయితే నేను ఈవేళ ఒక మంచి రిజల్ట్ చెప్దాం అనుకున్నాను సార్. చాలా రిజల్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రోజన్ సాల్టర్ అని ఒక అందరికి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి రెగ్యులర్ గా వస్తుంటుందండి. అయితే ఇది కామెడీగా కూడా ఉంటుంది సార్. ఎవరికైనా కావాలి థ్యాంక్స్ చెప్దామని చెయ్యి ముందుకు రాదు సార్, మనకు నవ్వు వస్తుంది కానీ వాళ్ళకి బాధగా ఉంటుంది. ఆ కేసు మా బ్రదర్కే వచ్చిందని చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది సార్. అది ఎక్కువ ఫిజియోథెరపీ చేయించినా పెయిన్ భరించలేక వదిలేస్తే మన క్యూర్సెల్ తో 3 రోజుల్లో రిజల్ట్ వచ్చింది సార్. 3 days లో చెయ్యి ఫ్రీ అయిపోయి పైకి కిందకి కూడా మామూలు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఎలా తిప్పుతున్నారో అలా తిప్పగలుగుతున్నారండి. ఇది మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. నెక్స్ట్ మనకి హిందూపూర్ అని మీ బెంగళూరుకు దగ్గరగా, అక్కడ ఒక ఆయన మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేశారో మొత్తం మీ ఫోన్ లో కాంటాక్ట్ చేశారు సార్. సేమ్ ఆయన కూడా ప్రోజన్ షోల్డర్ సార్, 2 చేతులకు ఉన్నాయటండి. ఆయన పాపం దానికి కూడా బాగా క్లియర్ అయిందండి. వాళ్ళు అమెరికాలో వాళ్ళ అమ్మాయి బెడ్ రిడెన్ అయిపోయిన పేషెంట్ కూడా పట్టుకెళ్తున్నారు సార్. ఇది నా దగ్గర వచ్చిన బెస్ట్ రిజల్ట్ సార్. నెక్స్ట్ నేను లైన్ ప్రసాద్ గారిని డైరెక్ట్ గా ఒకసారి చూసి ఆయన నమస్కారం పెట్టాలనుకుంటున్నాను. మన కోడూరు శ్రీనివాసరావు గారు కలవాలనుకుంటున్నాను సార్. రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ అవుతుంటాను. చాలా సంతోషం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. కలవచ్చు సార్, మనకి మంచి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, మీరు అచీవ్ అయినప్పుడు అచీవర్స్ మీట్ లో మనకి డైరెక్ట్ కలవచ్చు. కమ్మగాని శ్రీనివాసులు గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ నా గుడ్ పేరు మార్నింగ్. శ్రీనివాస్ అండి. మాది మన ఎర్స్ట్రాయల్ వరంగల్ జిల్లా పాల్కుర్కి అండి. పాల్కుర్కి సోమనాథ్ అని గ్రామం సార్. మా అప్లైనర్ వచ్చేసి లక్ష్మీనారాయణ గారు అండి. వారి అప్లైనర్ నెల్లూరు రమేష్ గారు మరియు నరసింహ గారు, అంటే కోడూరు శ్రీనివాస్ సార్ టీం సార్. ఇప్పుడు నేనే పర్సనల్ గా యూజ్ చేశాను సార్. నాకు బీపీ షుగర్ ఉన్నాయి. షుగర్ తోటి బాగా సఫర్ అయ్యేవాన్ని సార్. నాకు మామూలుగా 1 o'clock అయిందంటే షుగర్ డౌన్ అవుతుండేది. టాబ్లెట్ వేసుకోకపోతే ఎక్కువ అయ్యేది. టాబ్లెట్ వేసుకున్న తర్వాత డౌన్ అవుతుండేది. 1 o'clock షివరింగ్ వచ్చేది. 1 o'clock వరకు లంచ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. అట్లాంటిది ఇది వేసుకుంటూ ఒక 10 నుంచి 15 రోజులలో చేంజ్ అయిపోయేది. టెస్ట్ చేశాను ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా. నేను ఆఫీస్ పని మీద వెళ్ళి 3 వరకు, ఒకసారి 2:30 వరకు కూడా తిరగకున్నా కూడా ఏం కాలేదు. ఎందుకు కాలేదని చెప్పేసి మళ్ళీ 1-2 సార్లు కూడా టెస్ట్ చేశాను లేట్ గా తినడం. అది ఏం కాలేదు. అంటే నాకు అది న్యాచురల్ గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, నాకు అది సప్రెస్ అవుతుందని చెప్పేసి సంతోషపడ్డాను. అయితే దాంతో పాటుగా ఇంక కొంత ప్రాబ్లం ఉండేది. ఈవినింగ్ వరకు పెయిన్స్ వచ్చేదండి, బాడీ పెయిన్స్ బాగా. అట్లాంటి పెయిన్స్ లేవు. మోకాలు నొప్పి ఉండేది. అంటే మామూలుగా అసలు నా ఏజ్ 50 ఉంటుందండి. అంటే వెస్టర్న్ లో కూర్చుంటుందండి, ఇండియన్ లాటిన్ లో కూర్చోకపోయాను.
అంటే ఇండియన్ లాటిన్ లో కూర్చుంటే లేసే వరకు చాలా పెయిన్స్ వచ్చేది. అంటే ఒక 2 minutes వరకు చాలా ఇబ్బంది పడేవాడిని. అట్లాంటిది ఇప్పుడు నేను 60 days అవుతుందండి యూజ్ చేయబట్టి. నేను ఇప్పుడు ఇండియా లాటిన్ లోనే కూర్చుంటాను, ఏమి ఇబ్బంది కావట్లేదు. ఇప్పుడు నేను డైలీ వాకింగ్ వెళ్తాను 4 kilometers, దాంట్లో 1 kilometer రన్నింగ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను వాడుకుంటూ కూడా ఒక 2-3 days వాడిన తర్వాత మా మిస్సెస్ కూడా స్టార్ట్ చేశాను. ఆమె కూడా హెల్త్ పరంగా కొన్ని సమస్యలు ఉండే, అస్తమా ఉందండి ఆమెకు, డిస్క్ ప్రాబ్లం ఉందండి, లోయర్ అంటే డిస్క్ వేస్తుంది, ఒకసారి నెక్ దగ్గర కూడా 2 L1 L2 ఉంటాయండి నెంబర్. ఆ ప్రాబ్లం ఉండేది. దాదాపు ఒక 3-4 years నుంచి ఆమెకు మెడిసిన్ కంటిన్యూగా వాడుతూ ఉంటది. ఆ పెయిన్ తగ్గాలంటే మెడిసిన్ వేస్తే తప్ప తగ్గదండి. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం లెగ్ హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటది. ఆ పెయిన్ తగ్గాలంటే టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. వేసుకుంటే ఏ ప్రాబ్లం అవుతుందంటే ఈవినింగ్ వరకు అంటే ఏమంటారంటే కాళ్ళు వాపు వచ్చేసి ఈ వేలుతో నొక్కేస్తే లొంటలు పడేటట్టు ఉంటుందండి. పెయిన్ కిల్లర్ వేసుకోవడం అంటే నీరు రావడం అంటారు. అట్లాంటి ప్రాబ్లం ఫేస్ ఉబ్బడం ఇట్లాంటిది ఉండేది. ఆమెకు ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మడమ నొప్పులు అనేది ఉంటాయి. అయితే వేసుకున్న తర్వాత ప్రాబ్లం ఏమైందంటే ఒక 3-4 days 5 days వేసేవరకే అస్తమది కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినట్టు అనిపించింది. కొంచెం భయపడ్డాను. అంటే మనం ఈ జూమ్ క్లాసులు వినడం వల్ల అది మనకు అంటే ఏమంటుంది డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆమెకు నచ్చజెప్పి కంటిన్యూగా వాడిపించాను. అది తగ్గిన తర్వాత ఈ పెయిన్ లెఫ్ట్ సైడ్ లెగ్ది హ్యాండ్ కూడా పెయిన్ వచ్చింది. మళ్ళీ కొంత భయపడ్డాను. అంటే ఏ పార్ట్ మీద పనిచేసినప్పుడు అక్కడ పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బంది అనిపించింది. అన్నా కూడా భయపడకుండా మళ్ళీ వేయించాను. తర్వాత మడల నొప్పులు అంటే ఇట్లా ఒక 15 days లో ఒక పార్ట్ మీద కాకపోతే ఒక పార్ట్ మీద పెయిన్స్ రావడం జరిగింది. అంటే అది పనిచేస్తుంది కాబట్టి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒప్పించేసి కంటిన్యూగా వాడాను. ఇప్పుడు మాకు అసలు హ్యాపీగా ఉన్నాం సార్. అంటే మా ఇంట్లో నిజం చెప్పాలంటే మెడికల్ షాప్ ఉందండి. ఏ ప్రాబ్లం వస్తే దానికి మెడిసిన్స్ వేసుకోవడం, ఇక హాస్పిటల్ ట్రీట్ చేయించి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ఇక కంటిన్యూగా వాడుతుంటాం. ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వాడడం. ఆ పళ్ళ నొప్పి కానీ ఇట్లాంటి ఏ పెయిన్ వస్తే దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడేది. కాబట్టి ఆ టాబ్లెట్స్ అనేది పక్కకు పెట్టాము. ఇప్పుడు మా మిస్సెస్ కానీ నేను కానీ ఇప్పుడు 65 days అవుతుంది సార్ వాడబట్టి. హ్యాపీగా ఉన్నాం, ఇబ్బంది లేకుంటున్నాం సార్. దీన్ని నాకు ఈ పరిచయం చేసిన మా అప్లైనర్ లక్ష్మీనారాయణ గారికి, నెల్లూరు రమేష్ గారికి, అట్లాగే నరసింహ గారికి, మా సూపర్ అప్లైనర్ అయిన గూడూరు శ్రీనివాస్ సార్ గారికి, ఈ సౌత్ ఇండియాకు తీసుకొచ్చిన అపర భగీరథుడు నారాయణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చక్కటి మంచి రిజల్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే వాణి గారు, మేడం వాణి గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. డిస్టర్బెన్స్ గా ఉంది సార్, పర్లేదంటే మాట్లాడతాను సార్ ఒక 5 minutes. మేడం చెప్పండి, మరి డిస్టర్బెన్స్ అవుతే నేను మీకు మైక్ నేనే కట్ చేస్తాను. చెప్పండి మేడం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు వాణి. యాక్చువల్లీ గోపాల్ సార్ నాకు ఫస్ట్ టైం పరిచయం చేశారు. మేడం వ్యాక్సినేషన్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యూజ్ చేయాలి అని చెప్పేసి యూజ్ చేయమన్నారు. తర్వాత ఒక 4 days కి భాస్కర్ సార్ వచ్చారు, వాళ్ళ సీనియర్ వచ్చి ఒక 4 packets ఇచ్చారు. వాడండి మేడం, యూజ్ చేయండి అని చెప్పేసి. సో నేను ఇంకా అలా పక్కన పెట్టాను ఒక 5 days అట్లాగా. తర్వాత మా ఇన్స్టిట్యూట్ కి డాక్టర్స్ వస్తారనమాట. అయితే నేను ఒక గారిని నేను అడిగి క్యూర్ సెల్ అంటే ఒకసారి చూడండి అని అంటే పాజిటివ్ వైబ్ ఉంది, డెర్మటాలజిస్టులు కూడా దీన్ని రిసెప్షన్ లో యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా నెక్స్ట్ డే గైనిక్ సర్జన్ వచ్చారనమాట, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. ఇంకా నేను ఆ డాక్టర్ గారిని కూడా నేను సజెషన్ అడిగితే ఇంకా ఆ డాక్టర్ గారు కూడా ఆమె ఏమన్నారంటే, మేడం ఉంటే ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అవునా అని చెప్పేసి నేను షాక్ అయ్యా అనమాట. షాక్ అయ్యి చెప్పేసి ఇంకా నేను ఆ నెక్స్ట్ డే వాడటం యూజ్ చేశాను. అయితే నేను చాలా మందికి ఇచ్చానండి, కొలీగ్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, చాలా మందికి నేను సజెస్ట్ చేశాను. సో సజెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెరాకిల్స్ చెప్పారనమాట. సో నేను అన్నిటికంటే టెన్షన్ ఫీల్ అయ్యింది నేను మా హస్బెండ్ షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ కొంతమంది వినే ఉంటారు.
నేను 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను మా హస్బెండ్ కోసం. ఆయనకి ఏంటి అని అంటే మనకి మోకాళ్ళ వరకు అసలు మనకి కాజల్ లాగా అనమాట, అంత బ్లాక్ ఉంటాయి, లెగ్స్ ఫుల్ బ్లాక్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత అరికాళ్ళ పాదాలతో సహా అట్లా బ్లాక్ ఉంటాయి. ఇంకా తర్వాత ఏమైందంటే ఆయనకి యూరిన్ కి వెళ్ళరు, పొట్ట కూడా చాలా టైట్ గా ఉంటుంది. మేము కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, న్యూట్రిషన్ టెస్ట్ అన్ని చేయించాము. సో అన్ని నార్మల్ అంటుంది. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అన్ని వాడామండి, వాడందంటూ ఏమీ లేదు. సో హోమియోపతి వీక్లీ 5,000 4,000 అట్లా అయ్యేది. ఇంకా వాడుతూ ఉంటే ఇంకా ఈయనకి వాడి 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 ఇసుకొచ్చి ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి ఆపేశారు. అయితే సో క్యూర్సెల్ వాడి స్టార్ట్ చేసినాక నేను ఇలా చెప్తే మీకు అర్థం కాదండి, ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా రియల్లీ ఒక 1 ప్యాకెట్ కంప్లీట్ అయింది, సెకండ్ ప్యాకెట్ ఒక 10 ప్యాకెట్స్ అయినాయి అంతే. 85% తగ్గిపోయిందండి. అరికాళ్లతో సహా చాలా పింకీగా వచ్చేసినాయి, కాళ్ళకి కంప్లీట్ గా ఆ బ్లాక్నెస్ అనేది తగ్గింది, ఆ పొట్ట టైట్ గా ఉండటం తగ్గింది. యూరిన్ అంతకు ముందు 1 లీటర్ వాటర్ తాగితే పర్ డే అసలు పొట్ట వాసిపోయేది, యూరిన్కి వెళ్ళేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఆ కాళ్ళు కూడా చాలా వాసిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన ఫస్ట్ వాడమంటే భయపడ్డారు, వాటర్ ఎక్కువ తాగాలి అని అంటే. సరే వాడండి అని చెప్పేసి అన్నా నేను. అన్న తర్వాత ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే 2 లీటర్స్ తాగారండి, కాళ్ళు వాయలేదు. సెకండ్ డే 4 లీటర్స్ తాగారు, కాళ్ళు వాయలేదు. అంటే 1 లీటర్ వాటర్ తాగుతుంటే ఒక 15-20 మినిట్స్ లో వాష్అవుట్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ థర్డ్ డే 6 లీటర్స్ వాటర్ తాగారండి. 1 లీటర్ వాటర్ తాగితే ఆయనకు పడని పర్సన్ ఇప్పుడు పర్ డే 6 లీటర్స్ వాటర్ తాగుతున్నారు, ఎమ్మటే వాష్అవుట్ అయిపోతుంది. కాళ్ళు కూడా అండి చక్కగా అరికాళ్ళు పింకీగా వచ్చేసినాయి, మోకాళ్ళ వరకు కాళ్ళు కూడా 85% అండి, ఇప్పుడైతే ఒక 90% పైనే తగ్గింది. కాళ్ళు కూడా మంచిగా తగ్గిపోయినాయి. పొట్ట కూడా టైట్ గా ఉండటం అది కూడా తగ్గింది. ఒక్కొక్కరికండి ఒక్కొక్కరు మెరాకిల్స్. ఒక క్లయింట్ కి వచ్చేసి సైనస్ 15 ఇయర్స్ నుంచి సైనస్ ఉందంట, తను కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నారు. యాక్చువల్లీ తనకి సైనస్ తగ్గింది. ఒక క్లయింట్ కి వచ్చేసి పెరాలసిస్ తగ్గింది, ఒక క్లయింట్ కి వచ్చేసి వెర్కోస్ వెయిన్స్ తగ్గింది, ఒక క్లయింట్ కి వచ్చేసి అదేంటిది పిగ్మెంటేషన్, అంటే తనకి ఫస్ట్ స్టేజ్ లో ఉంది, థర్డ్ స్టేజ్ లో ఉంటే కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి చాలా షార్ట్ పీరియడ్ లో తనకి రిజల్ట్ వచ్చింది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెరాకిల్స్ అండి. నాకు హెడాక్ తగ్గింది. సో ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, వెరీ వెరీ గ్రేట్ అండి. చాలా మంచి చక్కటి రిజల్ట్ ఇచ్చారు. ఇవన్నీ మేడం ఒకసారి వీలవుతే అందరూ ఎవరైనా సరేనండి వీడియోస్ చేసి పంపిస్తే అది అందరికి ఉపయోగపడతాయి, సండే కోసమే కాకుండా. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ ట్రై టు ఇన్ తెలుగు సార్. సార్ కొంచెం మిస్టేక్ అయిపోతుంది సార్, అందుకే కన్నడలో చెప్తాను సార్. టైం తక్కువ ఉంది, అందుకని మీరు తెలుగులో చెప్తే బెటర్ సార్, ప్లీజ్ ట్రై. 2 minutes లో చెప్తాను సార్. ಸರ್ ಒಂದು ಪೇಷಂಟ್ ಸರ್ 95 ಇಯರ್ಸ್, ಫುಟ್ ಫ್ರಾಕ್ಚರ್ ಆಗಿತ್ತು ಸರ್, ಆಂಕಲ್ ಜಾಯಿಂಟ್ ಮತ್ತೆ ಫುಟ್ ಹತ್ರ ಫ್ರಾಕ್ಚರ್ ಆಗಿತ್ತು. ಸೊ 95 ಇಯರ್ಸ್ ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಫ್ರಾಕ್ಚರ್ ಹೀಲ್ ಆಗೋದು ತುಂಬಾ ಕಷ್ಟ, ಹಾಗಾಗಿ ಸರ್ಜರಿ ರೆಫರ್ ಮಾಡಿದ್ರು. ಬಟ್ ಸರ್ಜರಿ ಕೂಡ ಆಗುತ್ತೋ ಇಲ್ಲೋ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ ಅಂತಾನೆ ಹೇಳಿದ್ರು ಅವ್ರಿಗೆ. ಸರಿ ಹೋಗ್ಬೋದು, ಹೋಗ್ದೇನೋ ಇರ್ಬೋದು ಅಂತ. ಸೊ ಮನೆಯವ್ರು ಏನ್ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ರು, ಬೇಡ ಈ ಏಜ್ ಅಲ್ಲಿ ನಾವು ಸರ್ಜರಿ ಮಾಡಿಸಿ ಅವ್ರಿಗೆ ಮತ್ತೆ ಇನ್ನೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿ ಬೆಡ್ ರಿಡನ್ ಆದ್ರೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್. ಅವ್ರಿಗೆ ಸ್ವೆಲ್ಲಿಂಗ್ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಆಗಿತ್ತು ಫುಟ್ ಅಲ್ಲಿ. ಸೊ ವಿತಿನ್ 15 days ಅಲ್ಲಿ ಸ್ವೆಲ್ಲಿಂಗ್ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಬಂತು. ಅವಾಗ ಅದು ನಮ್ಗೆ ಅದು ಗುಡ್ ಸೈನ್ ಏನು ಅಂದ್ರೆ ಅದು ಫ್ರಾಕ್ಚರ್ ಹೀಲ್ ಆಗ್ತಿದೆ ಅಂತ ಅರ್ಥ. ಸೊ ಆನಂತರ ಹಾಗೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ. ಸೊ 3 months ಕಂಟಿನ್ಯೂಸ್ ಕೊಟ್ಮೇಲೆ ಸರ್ ಫ್ರಾಕ್ಚರ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಹೀಲ್ ಆಯ್ತು. ಈಗ ಓಡಾಡ್ತಾ ಇದ್ರು, ಅವ್ರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಸೊ 95 ಇಯರ್ಸ್ ಕೂಡ ಫ್ರಾಕ್ಚರ್ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೀಲ್ ಆಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಅದು ರಿಯಲಿ ಗ್ರೇಟ್ ಸರ್. ಬೋನ್ ಸೆಲ್ಸ್ ರೀಫಾರ್ಮ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಇದು ಬೆಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಸರ್. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. వెరీ వెరీ గ్రేట్ సార్, గ్రేట్ రిజల్ట్, సూపర్. డాక్టర్ విశ్వనాథ్ గారు అండి, మనకి మైసూర్ నుంచి మాట్లాడుతుంటారు సారు. యాంకిల్ జాయింట్ తర్వాత ఇంకోటి కూడా లెగ్ లో ఎక్కడో ఫ్రాక్చర్ అయిందంటండి ఒక అతనికి. ఆయన సార్ కన్నడలో చెప్తారు కాబట్టి నేను దాన్ని తెలుగులో తర్జుమా చేస్తాను. 95 years అండి ఆయనకి ఇంకా సర్జరీ తప్ప వేరే ఇది లేదు ఇంకా అన్న టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదంట. ఆయనకి సర్జరీ చేస్తే మరి ఇంకా పూర్తిగా బెడ్ రిటర్న్ అవుతారేమో అన్నట్టుగా. అయితే అలాంటి టైంలో మంది కేవలం 15 రోజులు వాడిన తర్వాత ఆయనకి
కొద్దిగా నయమైంది. అట్లాగే హీల్ అవుతూ వచ్చిందంటండి. అక్కడ వాపు కానీ ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అక్కడ అది హీల్ అవుతుందన్న గమనించిన తర్వాత కంప్లీట్ 3 months ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా నడవడం, ఎటువంటి ఇంకా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారన్న సందేశాన్ని, ఒక మంచి రిజల్ట్ ని సార్ చెప్పారండి. సార్ థ్యాంక్ యూ సార్. విశ్వనాథ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ సతయ్ సార్, లక్కీ సతయ్ సార్, రూబీ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ మాట్లాడండి సార్. అందరికీ హ్యాపీ మనీ మార్నింగ్, క్యూర్ సెల్ మార్నింగ్, వెల్దీ మార్నింగ్. లయన్ సార్కి, కుదురు శ్రీనివాస్ సార్కి, ఇందులో ఉన్న ప్రతి లీడర్కి, ప్రతి లీడర్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ టెస్టిమోనియల్స్ దీనిలో నేను రాలేదు, ఇది ఫస్ట్ టైం నేను రావడం. ఎందుకంటే అంత కొత్త వాళ్ళే చెప్తే మనం అందరం విని మన ప్రోడక్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం. సో నేను ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక పేషెంట్ ఒక మన ప్రోడక్ట్ వాడి ఆయన టెస్టిమోనియల్స్ చెప్పుదాం అనుకున్నాడు. కానీ మన జూమ్ ఆన్ అయిన 1 minute లోపే 1000 అయిపోయేసరికి చాలా నిరాశ చెంది, అరే నేను చెప్పుదాం అనుకున్నా, నాకు ఇవాళ అసలు ప్లేస్ దొరకలేదు, దయచేసి ఆయన నిన్న నా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వస్తే నేను ఒక 1 minute వీడియో తీశాను. నేను అతను డయాలసిస్ పేషెంట్, అతనికి ఏ లీడర్ అయితే రెఫర్ చేసినప్పుడు నేను అన్నా, నువ్వు డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వద్దు, మనం పేషెంట్ల మీద ఫోకస్ చేయొద్దు, అసలే క్రిటికల్ పేషెంట్లకు అయితే అసలే చేయొద్దని నేను నా లీడర్లందరికీ నేను చెప్తా. క్యూర్ సెల్ ఎవరు వాడాలి అంటే ఆరోగ్యవంతంగా ఉన్నోళ్ళు వాడాలి, ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు వాడాలని నేను చెప్తా. సో ఇక్కడ నా పర్మిషన్ లేకుండా ఆయనకి ఇచ్చిండు. ఆయన రిజల్ట్ తీసుకొని ఆ క్యాండిడేట్ని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. నిన్న నేను ఒక 1 minute వీడియో తీశాను. అతనికి ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీ 4 days లో తగ్గింది. అతనికి ఉన్న ఆకలే లేదంట, అతనికి ఆకలి బాగా అవుతుందంట, ఇప్పుడు అన్నం బాగా తింటూ నిద్ర లేదంట, నిద్రపోతుండు. జస్ట్ 1 minute వీడియో ఉంది సార్. జస్ట్ ఒకటి 80 సార్ మీకు పంపించాను సార్, ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకంటే నేను వద్దన్నా ఇచ్చిండు, అక్కడ రిజల్ట్ వచ్చింది. అసలు మాయ రోగాలు ఏంది సార్, మాయమైపోతున్నాయి, ఇది ఏంది, ఇది మాకు అర్థమైతలేదు. ఇది నేను చెప్పడానికి వచ్చిన. మాయ అంటే అసలు మందులే లేవురా బాబు, నువ్వు ఇంకా అన్నదాన్ని పోతుంది. ఇది ఏంది క్యూర్ సెల్ మాయ ఏంది, ఇది ఎక్కడి మాయ, ఇది ఏం మాకే అర్థమైతలేదు. అది మేము అసలు ప్లీజ్ ప్లే చేయండి సార్. సార్ మీ పేరు, మీ ఊరు ఎక్కడ చెప్పండి. నా పేరు మందల సేనారెడ్డి, మా ఊరు కొత్తపల్లి, నేను కర్నూలులో ఉంటున్నా ప్రస్తుతం. నేను డయాలిసిస్ పేషెంట్ను, బైపాస్ సర్జరీ కూడా అయింది, షుగర్ ఉన్నది, నాకు థైరాయిడ్ ఉన్నది. నేను డయాలిసిస్ చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఏంటంటే చర్మంలో తడివాడి స్కిన్ డిసీజ్ వచ్చింది. ఈ స్కిన్ డిసీజ్ నేను ఇది క్యూర్ సెల్ అనేది వాడడం వల్ల 10 రోజులు వాడడం వల్ల ఈ డెర్మటాలజీ స్కిన్ డిసీజ్ అనేది మొత్తానికి పోయింది. ఇప్పుడు గోకుడే లేదు. దీంతో నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే నేను చూత ఇలా జాయిన్ కావాలని అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ చేరినాను. మీ బాడీలో ఇప్పుడు ఎనర్జీ ఎట్లా ఉంది? నా బాడీలో ఎనర్జీ ఇప్పుడు మంచిగా 100% అనిపిస్తుంది. నాకు నమ్మకం వచ్చింది కదా. అంతకుముందు ఆకలి లేకుండే, ఆకలి సుధా అయింది, నిద్ర సుధా మంచిగా పడుతుంది. ఈ 10 రోజులలో వాడడం వల్ల ఇవన్నీ జరిగినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. Yes sir, thank you so much. Okay అండి, this is time for enter of our great upline, our mentor. మనందరికీ ఈ క్యూర్ సెల్ ని తీసుకుని వచ్చిన అపర భగీరథుడు, ఇట్లా మీరు ఎన్ని పేర్లు చెప్తున్నా దానికి అర్హుడు, మనందరికీ ఆరాధ్య, ఒక దైవం లాగా అందరూ ఎదురు చూస్తున్న మన సీనియర్, మన అందరికీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన మనము సాధారణంగా ఆహ్వానం పిలుచుకుందాము. సార్, దిస్ ఈస్ టైమ్ ఫర్ ఎంట్రీ. ప్లీజ్ లైన్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతి సండే కూడా ఫెస్టివల్ సెషన్ అంటే ఇది ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే ఒక ఎమోషనల్ ఇదే అవుతుందండి మనిషికి. ఎందుకంటే ఇక్కడ అందరూ పంచుకుంటే మీ షేరింగ్స్ ఇవన్నీ కూడా వింటే ఒక రకంగా అది ఆనందం అవుతుంది, ఒక రకంగా కొన్ని బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నింటినీ కూడా ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు ఇక్కడ. ఆ బాధలకు విముక్తి కలిగించడానికే మనందరి చేతుల్లో కూడా మన క్యూర్ సెల్ ఫ్యామిలీ, మనం అందరూ కూడా క్యూర్ సెల్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక అనుబంధం అనేది మనకు ఉంది. సో మన తోటి కుటుంబ సభ్యులందరూ కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక్కడ. ఒక క్యూర్ సెల్ అనే ఒక ప్రొడక్ట్ తోటి
ఎంతో మంది ఎన్నో బాధల నుంచి మనకు బయటకు వస్తున్నారు. ఇవన్నీ వింటుంటే మీరు గమనించండి, నిజంగా ఈరోజు మన విశాఖపట్నం నుంచి లోవరాజు గారు నాకు చాలా బాధ కలిగించిందండి. ఎందుకంటే మా పేరెంట్స్ని గుర్తు చేశారు ఆయన మరలా. ఇలాగ నేను ఆల్రెడీ నా పేరెంట్స్ నేను పోగొట్టుకున్నా. కారణం ఏమంటే కేవలం ఇలాంటి డిసీజెస్ తోటి అనారోగ్య బారిన పడి 10 సంవత్సరాలు అయింది నేను పడే బాధ. అరే ఆ రోజు నాకు ఇలాంటి ప్రొడక్ట్ నాకు లేదని ప్రతిరోజు మీరు అందరూ షేర్ చేసుకున్న ప్రతిసారి నాకు బాధ అయితే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మా అమ్మగారు క్రియాటిన్ 5.5 ఉంది అంతేనండి. 5.5 క్రియాటిన్కి బెంగళూరులో ఒక పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి 1 వీక్ తర్వాత నేనే భగవంతుని కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీసుకెళ్ళమని అటు చూడలేక. కానీ ఈరోజు మన క్యూర్సెల్ మన ఎవరు 9, 10.5, 8, 7 ఇట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా నార్మల్ అయిపోతుంది క్రియాటిన్. ఎంతోమంది హ్యాపీగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు షేర్ చేసుకుంటా అంటే నాకు ఎంత బాధేస్తుందంటే ఆ రోజు నాకు దొరకలే. మా ఫాదర్ని కూడా అలాగే కోల్పోయాం హాస్పిటల్లోనే, బెంగళూరు హాస్పిటల్లోనే. ఇవన్నీ చూసిన తర్వాత మనిషికి ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్, నాకు సొల్యూషనే లేదా, కేవలం ఒక అంటే అలోపతిక్ దీని మీద మనం డిపెండ్ అయ్యి ఇంతమందిని కోల్పోతున్నామే అంటే అది తప్పనట్లేదు, మనకు వేరే మార్గం లేదు. సంజీవిని లాంటిదంటే వస్తే బాగుంటుందేమో అని నా మొర ఆలకించిన దానికే దేవుడు మన ద్వారా ఈ ప్రొడక్ట్ రావడం జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అందరూ చూసిన తర్వాత మీ బాధలు వినిన తర్వాత అలాంటి భావన వస్తుందండి. ఖచ్చితంగా నేను ఏదైతే కోల్పోయి ఏదైతే బాధపడినానో ఈరోజు మీకున్న పేరెంట్స్ అందరికీ కూడా నిజంగా ఉన్నారు. మీకు మీ ఇంట్లో పేరెంట్స్, మీ తల్లిదండ్రులు, మీరందరూ అదృష్టవంతులు. మనకంటే ఒక ప్రొడక్ట్ ఉంది, గ్యారంటీగా మనకు కొద్దిగా ఆ బాధల నుంచి బయటకు తీసుకొచ్చేలాంటి ఒక ప్రొడక్ట్ మన చేతిలో వచ్చింది. నిజంగా అందరూ కూడా ధన్యలే అని చెప్పవచ్చు. ఒక మార్గం అంటూ ఉంది కదా ఇక్కడ. ఓకే, ఈ ప్రొడక్ట్ వాడితే మనకున్న బాధ వెళ్ళిపోద్దేమో. ఫ్రెండ్స్, మీకు తెలుసు ఎన్నో రకాల బాధలు ఉన్నాయి ఈరోజు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో రకాల బాధలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన అప్పు బాధ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ గొడవలు కావచ్చు, సొసైటీలో బాధలు కావచ్చు, ఉద్యోగంలో నిర్వహణలో బాధలు కావచ్చు, ఎన్నో బాధలు ఉన్నాయి. కానీ ఈ అనారోగ్యంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో, అనారోగ్యం బారిన పడి ఎంతమంది అయితే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుందండి, వర్ణనాతీతం. ఈరోజు ఆమె పద్మ గారు చెప్పారు, ఆమె చాలాసేపు మాట్లాడారు, ఆమె బాధ గురించే మాట్లాడారు. అసలు స్టార్టింగ్ నుంచి ఆమె ఎలాంటి బాధని పదే పదే గుర్తు చేసుకుంటూ ఆమె పడిన బాధని మనకి ఆ మాటల్లో వ్యక్తం చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఒక సొల్యూషన్. ఆమె కూడా దేవుని కోరుకుంది, నాకు ఇంకేం లేదా, నాకు ఇంకా వేరే మార్గం లేదా అని. ఏదో ఒక రూపంలో ఆ ప్రొడక్ట్ ఆమె చేరడం ఈరోజు ఆ బాధ నుంచి ఆమె బయటపడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అనారోగ్య సమస్యలతో ఉండే బాధలు అన్నిటికంటే మించి ఉంటాయండి. అప్పులుంటే మళ్ళీ ఎట్లా తెంపుకోవచ్చు మనం ఆ బాధలు, అలాగే ఎన్నో ఉన్నాయి. కానీ మనకి ఒక ప్రోడక్ట్ అద్భుతంగా మనకి ఇక్కడ పనిచేస్తుంది. అది ఎలాగ పనిచేస్తుంది ఏంటి, సైంటిఫిక్ రీసెర్చ్ తోటి, సైంటిఫిక్ టచ్ తోటి, అంటే సైంటిఫిక్ గా మనకు కంప్లీట్ గా మనకు వివరించడానికి మనకి చాలా బెస్ట్ పర్సన్స్ మనకు ఉన్నారు. ఆల్రెడీ అనుభవజ్ఞులు ఉన్నారు ఇక్కడ. మన ఎస్జేఎస్ బాబా గారు ఉన్నారు, అలాగే ముక్కుబాల్ రెడ్డి గారు ఈ మధ్యన పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు. పాయింట్ టు పాయింట్ ఎలాగ పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎందుకు మనం వాడాలి, గమనించారు కదా. సో ఇక్కడ మీ అందరూ ప్రాక్టికల్ గా ఈరోజు మనం చెప్పిన వాళ్ళందరూ ప్రాక్టికల్ గా అసలు ఇది వాడారంతే. అది ఎలా పనిచేస్తుందో వాళ్ళు తెలియదు అంతే, ఏం చెప్పారో అది వాడారంతే. మార్నింగ్ లేయడం, 4 కింద వేసుకోవడం, 10 నిమిషాల తర్వాత నీళ్ళు తాగడం, ఆ తర్వాత క్యూర్సెల్ పని క్యూర్సెల్ చేసుకుంటూ వెళ్తుంది బాడీలో. ఇంతే కదండి ఇక్కడ, వేరేదంటే ఏం లేదు. అలాగే ఈరోజు మనకు ఉమామహేశ్వరరావు గారు బెంగళూరు నుంచి మాట్లాడారండి. తెలుగు రావట్లేదు ఆయనకి, కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి ఆయన. నాకు దాంట్లో నచ్చింది ఏంటంటే పర్ డే 5 టాబ్లెట్స్ అండి. పర్ డే 5 టాబ్లెట్స్ అంటే ఆయన క్యాల్కులేషన్ చెప్పారు దానికి. ఇంతవరకు ఈ క్యాల్కులేషన్ ఎవరు చెప్పలేదండి ఉమామహేశ్వరరావు గారు. పర్ డే 5 అంటే మంత్లీ 150 టాబ్లెట్స్, ఇయర్లీ 1800 టాబ్లెట్స్. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాల నుంచి బాధ ఉందో అన్ని రెట్లు. చూడండి, మనకు ఒక అనారోగ్యం అనేది వస్తే స్టార్ట్ అవుతుంది, ఒక డిజార్డర్ బాడీలో ఒక టాబ్లెట్తో స్టార్ట్ అవుతుంది, హాఫ్ టాబ్లెట్తో స్టార్ట్ అవుతుంది, 1 నెక్స్ట్ మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. మల్టిపుల్ అవుతుంది కానీ డిసీజెస్ కూడా అలాగే మల్టిపుల్ అవుతున్నాయి. ఒకదానికి ఒక సైడ్ ఎఫెక్ట్, ఒకదానికోసం వాడితే ఇంకోటి సైడ్ ఎఫెక్ట్ మనకి యాడ్ అవుతూ వెళ్తూనే ఉంది. ఇలాగ వెళ్తే మనకు ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్
ప్లస్ ఎంత మనకు ఆర్థిక ఇబ్బందులు అన్ని రకాలుగా ఉన్నాయి. బట్ సొల్యూషన్ ఉందా ఫైనల్ గా అంటే నో సొల్యూషన్. కానీ ఈరోజు మన క్యూర్సెల్ వాడుతూ 1 month 2 months 3 months 4 months లో ఒక్కొక్క టాబ్లెట్ తగ్గుతూ వస్తుంది. గమనించారా మీరు గమనించండి. ఎంతో మంది బీపీ ఉండేవాళ్ళు టాబ్లెట్ మానేశారు. ఎంతో మంది డయాబెటీస్ ఉండేవాళ్ళు 4-5 టాబ్లెట్లు వాడేవాళ్ళు 1 టాబ్లెట్కో 2 టాబ్లెట్కి వచ్చారు. కొంతమంది 0 చేశారు. ఎంతో మంది పెయిన్స్ ఉండేవాళ్ళు 0 చేశారు. సో అలాగ మనం తీసుకెళ్ళిపోతున్నాం. అలాగా మనకు రాను మనకు టాబ్లెట్స్ కానీ మన మందు వినియోగం కానీ తగ్గుతూ వస్తూ ఉంది. మనిషి హెల్తీగా తయారవుతున్నారు. ఇంకొకరు ఎవరో చెప్పారు నిర్జీవంగా ఉన్నారు. నిర్జీవంగా ఉండేవాళ్ళు ఈరోజు సజీవంగా మంచిగా యాక్టివ్గా ఎంత హ్యాపీ అండి. చండీగఢ్ నుంచి గంధం గోవిందరాజు గారు కూడా చాలా బాగా చెప్పుకున్నారు. అలాగే నాకు రామకృష్ణ గారు చెప్పారు చూడండి, షోల్డర్స్ ఫ్రోజన్ షోల్డర్. ఆ బాధ వినడానికి సింపుల్, అది ఆయన చెప్పారు కామెడీ అన్నట్టు. ఆ కామెడీ నేను కూడా ఉదాహరణ అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు ఫ్రోజన్ షోల్డర్తో ఎంత బాధపడినానో నాకు తెలుసు. ఆయన అన్నారు కదా షేక్ హ్యాండ్ అందరూ నాతో షేక్ హ్యాండ్ తీసుకొస్తే మన సైట్కి ఇలాగా ఇవ్వాల్సి వస్తుంది. నాకు గుర్తు చేశారు. దాంట్లో ఇంకో భాగంగా ఏంటంటే ఆయన హిందూపూర్ అన్నారు కదా, హిందూపూర్ నుంచి ఎక్కడో రామకృష్ణ గారు ఎక్కడున్నారో, కానీ హిందూపూర్ మా సొంత ఊరు. అలాగే మన హెచ్జిరావు గారు సొంత ఊరు. ఈరోజు హెచ్జిరావు గారు ఎంతో మంది పరిచయం. వాళ్ళెవరు మేము గుర్తురాలే వాళ్ళకి. రామకృష్ణ గారు గుర్తుకొచ్చారు. నేను ఎందుకు ఏం చెప్పదలుచుకున్నానంటే మన క్యూర్సెల్ అనేది ఏదో ఆ ఊర్లోనో ఆ విలేజ్లోనో మనకు తెలిసినలో కాదండి. ఎక్కడికైనా కూడా వెళ్ళిపోద్ది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు రామకృష్ణ గారు షేర్ చేసింది, నాకు చెప్పాలనిపించింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే వాణి గారు చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. ఎన్ని అసలు ఒకటి కాదు. ఇలాగా ఈరోజు పురుషోత్తం గారు హెర్నియా గురించి, వరలక్ష్మి గారు ఆర్థరైటిస్ గురించి, అలాగే సురేష్ బోల్రెడ్డి గారు స్టార్టింగ్ చాలా చక్కగా వివరించారండి. లోవరాజు గారు ఆల్రెడీ నాకు కంట్లో నీళ్ళు తెప్పించారు ఆయన గుర్తు చేసి. ఇలాంటివి ఎన్నో ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు మీరు గమనించండి. ఈరోజు ఎందుకు మనకు ఈరోజు ఈ టెస్టిమల్ సెషన్ అనేది ఇంతమందిని అంటే స్టార్టింగ్ చూడండి 1 minute-లోనే 1000 అయిపోతున్నారు. నాకు కూడా అనిపించింది అరే ఎంతమందిగా కోల్పోతున్నారు ఇక్కడ రాలేక. చెప్పాలంటే 1 minute అండి 650 651కి అయిపోయింది. చాలా మంది రాలేకపోతున్నారు. నాకు కూడా బాధేసింది. ఎంతో మంది షేర్ చేసుకున్న వాళ్ళు కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయం ఇమ్మీడియట్గా నేను చూడాలనుకుంటున్నాము. ఇంకా ఈరోజు చూస్తే ఈరోజు 1000 మెంబర్స్ కాదండి, ఒక్కొక్క ఫ్యామిలీలో 3-4 కూడా ఉన్నారు. అంటే దాదాపు 3000-4000 మంది ఉంటారండి ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి దీనికి మనం ఏదైనా ఒక యూట్యూబ్ అనేది మనం చెప్పారు మనకు ఆల్రెడీ. సో దాంట్లో కూడా మనం రిలే చేద్దాం నెక్స్ట్. ఎందుకంటే ఎవరి బాధ ఎవరికి ఎలా తీరుస్తుందో, ఇది ఏ బాధతో వాళ్ళు సఫర్ అవుతున్నారో దానికి ఒక రెమెడీ అనేది ఇక్కడ ఉంది అనేది మనం ప్రూవ్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. నిజంగా హ్యాపీ అండి. ఈరోజు ఓ స్పెషల్ డే ఉందండి. నేను ఏం ప్రకటించలేను ఈరోజు అఫీషియల్గా కానీ ఏ రకంగా కూడా మీకు. అయినా కూడా ఈరోజు ఈ డే బట్టి నేను ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎవరైతే షేర్ చేసుకున్నారో వీరందరికీ కూడా నేను ఒక అవార్డు విన్నర్స్ గా నేను ప్రకటిస్తున్నా. రవి గారు, రవిచంద్ర గారు, అందరూ నోట్ చేసుకోండి. కానీ ఈ బాధ్యత మీదే. ఎవరైనా కూడా మీకు కాల్ చేసి వాళ్ళ అడ్రస్ చెప్పినా మీరు మనకు పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మీ నంబర్ కూడా ఇవ్వండి కావాలంటే పర్లేదు. ఇది నేను అందరికీ చెప్తున్నా, వాళ్ళు 3 star 5 star సిల్వర్ మీ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు అందించండి. ఒక ఫోటో తీసి మన గ్రూప్ లో కూడా పెట్టండి. దానికి నేను రీప్లేస్ చేస్తాను మీ ప్రొడక్ట్. ఈ రోజు షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండి. దీనికి మళ్ళీ నేను చెప్తాను నెక్స్ట్ ఆల్ విన్నర్స్ ఎవరికి కూడా నేను ఎందుకంటే చూజ్ చేయలేను ఇక్కడ. ఈ రోజు స్పెషల్ గా నేను ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకు నేను ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. రవిచంద్ర గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ దయచేసి ఈ రోజు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఒకసారి చెప్పిన విషయాన్ని ఒక్కసారి గమనించండి. ఈ రోజు ఎవరైతే మీ టీమ్స్ నుంచి ఈ రోజు టెస్టిమోనియల్స్ ఇచ్చారో టోటల్ గా 14 మెంబర్స్ ఇచ్చారండి. దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర మన కీ లీడర్స్ గ్రూప్ లో వాళ్ళ అడ్రస్లు విత్ ఫోన్ నెంబర్స్ తో పాటు పెట్టండి. వాళ్ళకి ఇమ్మీడియట్ గా మన లైన్ సార్ వాళ్ళకి ప్రొడక్ట్ పంపిస్తారు. గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా సండే రాగానే ఒక పండుగ రోజు. ఈ పండుగ వాతావరణము మన అందరినీ కదిలించే వాతావరణం అంతా కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆ బాధల్ని తీసేసే మన సంజీవం చేతికి దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఓకే, ఎనీవే ఈ రోజు మనం ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము.
థ్యాంక్ యూ అండి, అందరికీ జై హింద్.